వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. పేరు ఎస్ అప్పలరాజు గారు, ఏసీపీ పిఎం పాలెం విశాఖ కమిషన్. ఎస్ అప్పలరాజు గారు, బై ఛాన్సా బై చాయిస్ పోలీస్ డిపార్ట్మెంట్? బై చాయిస్ వచ్చాను. స్పోర్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. దాని మీద ఎప్పుడైనా పోలీస్ ఆఫీసర్ రావాలనేది నాకు కోరిక ఉండేది. ఎవరి దగ్గర ట్రైనింగ్ చేస్తున్నారు? దాని ట్రైనింగ్ అనేది ఒక కొత్త పరిశ్రమ. మాకప్పుడు అహ్లవాలియా గారని వాటి గారు అని చెప్పేసి నార్త్ ఇండియాన ఒక ఆయన జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్ అది. సార్, ఆ కొండలు ఎక్కి దిగడానికి మనకే టైం పడుతుంది దానివల్ల మీరు, కానీ అక్కడ ఆదివాసీలు గిరిజనులు ఎలాగ ఉండేవారండి? మనం అనుకుంటాం మా దగ్గర ఒక 15-20 కేజీలు అవర్సాక్ పట్టుకొని ఇంత ట్రైన్ వేసుకుంటాం. కర్రల్లో మూటలు పట్టుకొని పెద్ద పెద్ద పనులు ఒక కాలు ఇలా వేస్తుంటే మనం ఎక్కలేము, ఒక స్టెప్ అలాంటి పోతా కాసేపు. అక్కడ నేను 4 years ఉండిపోయాను సార్. అక్కడ గనియా ఎర్రయ్య అని చెప్పేసి, సిగులపల్లి ఆదినార్ అని చెప్పేసి ఇద్దరు ఒకే ఊరు, నీలిభద్ర గ్రామం. వీళ్ళిద్దరు వెళ్ళొచ్చి తోవ కాసి సిగిలిపల్లి చిన్నబాబుని మర్డర్ చేస్తారు. నా నాన్న చెప్పారని కక్ష పెట్టుకొని ఈ కుర్రవాడు కొడుకు చట్టం శిక్షించలేదని చెప్పేసి అన్నంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాడు. సపోర్ట్ తీసుకొని ఒక దగ్గర ఒక మనిషిని ఈడ్చినట్టు డ్రాగ మార్క్ ఉంది. ఒక ఈ పొలాలు నాట్లు వేసిన మళ్ళీ తల లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఓన్లీ మొండేమో బోనికి చుట్టి గోన్లో రాయి పెట్టి ఫైర్ ఓపెన్ చేస్తారు. మీరేనా? 112 మందిని పోలీసులు ఇంజూర్ చేశారు. ఆర్డర్ కొట్టారు. వాళ్ళకి మనకి లాఠీ చార్జ్ అవ్వడం, అటాక్ చేసి 112 మంది నాకు కరెక్ట్గా లెక్క తెలియదు సార్. ఆర్ఎస్ఐగా డిపార్ట్మెంట్కి వచ్చి తర్వాత ప్రస్తుతం ఏసీపీగా ఉన్న అప్పలరాజు గారు శ్రీకాకుళం లాంటి ఏరియాలో పనిచేశారు, విశాఖపట్నంలో పనిచేశారు. ఆయన డిపార్ట్మెంట్లోకి వచ్చే సమయంలో పోలీస్కి ప్రజలకి మధ్యన ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండేవి? పోలీసులు అనగానే ప్రజలు అప్పుడు గౌరవం ఇచ్చేవారు, భయం చూపించేవారు, భక్తితో ఉండేవారు. ఇప్పుడు అది ఉందా లేదా అనే విషయాలతో పాటు ప్రజలకి దగ్గర అవ్వాలంటే, పోలీస్ ఇమేజ్ పెంచాలంటే పోలీసులు ఏం చేయాలి, అదేవిధంగా పోలీసుల పట్ల ప్రజలు కూడా ఒక గౌరవంతో కానీ ఒక భక్తిగా ఉండాలంటే పోలీసు ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాల్ని సార్ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఎస్ అప్పలరాజు గారు, ఏసీపీ నార్త్. సార్ 91లో ఆర్ఎస్ఐకి వచ్చిన తర్వాత కన్వర్షన్ అయ్యారు, చేసుకొచ్చారు, అప్పుడు గ్రహణం చేశారు. మీరు ఒక పోలీస్ స్టేషన్లో వెళ్ళినప్పుడు ప్రజలు పోలీసులు చూడగానే ఒక భయం, ఒక గౌరవం, లేదా భయంతో కూడిన గౌరవం ఏదో రకంగా ప్రవర్తించేవారు. ఇప్పుడు అది పూర్తిగా కనుమరైందని కనిపిస్తుంటుంది. దానికి కారణం సొసైటీలో మార్పు అనుకోవచ్చా, లేదా పోలీసుల ప్రవర్తన మారింది అనుకోవాలా అనే విషయంతో పాటు ఇంకా పెరగాలంటే ఏం చేయాలి? మీరు చాలా ప్రాంతాలు పనిచేసినప్పుడు ఆ కేసులు ఎలా ఉండేవి? ఈ 2 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు, ఎస్ అప్పలరాజు గారు బై ఛాన్సా బై చాయిస్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు? బై చాయిస్ వచ్చానండి పోలీస్ డిపార్ట్మెంట్కి. అంటే నాకు చిన్నప్పుడు మాది నేటివ్ విజయనగరం డిస్ట్రిక్ట్ భోగాపురం విలేజ్ అండి. ఈ భోగాపురం గ్రామంలో మాకు అప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఉండేవారు. మేము ఇంకా స్కూల్కి వెళ్తుంటప్పుడు ఆయన ఇంటి పక్క నుంచే చూసుకొని ఎస్ఐ గారు ఉంటుంటప్పుడు ఆయన శివకుమార్ రాజు గారు వాళ్ళందరూ మంచి ఆఫీసర్లు చేసేవారండి. వాళ్ళు ఆ డిగ్నిటీ, ఆ వెహికల్ బుల్లెట్ మీద ఆయన పొజిషన్ అది చూసుకొని నాకు ఎప్పుడు చిన్నప్పుడు నాకు స్పోర్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. దాని మీద ఎప్పుడైనా పోలీస్ ఆఫీసర్ రావాలనేది నాకు కోరిక ఉండేది. అంటే అప్పుడే మీకు యూనిఫామ్ సర్వీస్ మీద జస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది, అవ్వాలి అని చెప్పేసి. ఆ విధంగా చూసుకొని వెళ్తుంటప్పుడు అలాగే ఆటోమేటిక్గా నాకు డిగ్రీ అయిన తర్వాత ఒకరోజు మా ఊర్లో గ్రౌండ్లో స్పోర్ట్స్ వాలీబాల్ అది ఆడుతుంటప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది సెలక్షన్స్ పడ్డాయి, వెళ్దాం అని చెప్పేసి అందరూ ట్రై చేస్తున్నారు. అది నీవు కూడా ఎలిజిబుల్ కదా, వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మా బ్యాచ్ అందరం వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ బ్రెదర్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత
అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఫస్ట్ ట్రైనింగ్ అయిన తర్వాత అకాడమీలోనండి, ఎక్సైజ్ అకాడమీ బండ్లగూడ అక్కడ ఉండేది హైదరాబాద్లోను. మొత్తం స్టేట్ అంతా మా దగ్గర 180 మెంబర్స్ మేము అందరమే, ఆల్ ఓవర్ స్టేట్. ఆ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత అందులో కొంతమంది గుడ్ రికార్డు ఉండి యాక్టివ్గా ఉండే వాళ్ళని అప్పుడు మాకు గ్రేహౌండ్స్ కావాలి, ఇది చాలా అవసరం. అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం మన స్టేట్లో చాలా కంబైన్ స్టేట్లో ఎక్కువ ఉండేది. దానికోసం అని చెప్పి మరి విల్లింగు అదే మమ్మల్ని ఏం కాదు, బై ఫోర్స్. అప్పుడు మాకు గురువు గారు గోపాలకృష్ణ గారని రిటైర్ అయిపోయారు, ఐజీ గారు ఉండేవారు. ఆయన ఎస్ సార్, ఆయన ఫోర్స్ మీరు ఇంకా మీకు విల్లింగ్ లాభం లేదని చెప్పి ఆయనే ఫోర్స్ తీసుకున్నారండి. మమ్మల్ని అందరినీ ట్రైన్ చేశారు బాగా. ట్రైన్ చేసి హైదరాబాద్లోనే యూసఫ్గూడలో మా క్యాంపస్ ఉండేది, అందరికీ ఒక్కొక్క యాక్టివ్ యూనిట్ ఇచ్చి ఆల్ ఓవర్ స్టేట్లో చాలా ఫీల్డ్లో కూడా మేము సర్వీస్ చేయడం జరిగింది. సార్ రిజర్వ్లో ఎంతకాలం ఉన్నారండి మీరు? నేను జస్ట్ 91 కదండి ట్రైనింగ్ అయిపోయి 1993లో వచ్చాం ఫీల్డ్లోకి. 93 నుంచి 98 వరకు ఉన్నాను. 5 years ఉన్నాను. ఆ 5 years గ్రేహౌండ్స్లో ఉన్నారు. ఆ గ్రేహౌండ్స్లో కొన్ని రోజులు చేశాను. తర్వాత విజయనగరం బెటాలియన్కి వచ్చాను. ఓకే, గ్రేహౌండ్స్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. గ్రేహౌండ్స్ అనగానే మనకి ఒక వ్యాస్ వాళ్ళకి కనిపిస్తుంటారు. అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ ఎప్పటికైనా సరే ఇండియాలో గ్రేహౌండ్స్ అనేది నెంబర్ 1 ఏజెన్సీ. మనం చూసే అందరూ రెడీ అవుతుంటారు. అంత మంచి ఏజెన్సీలు పనిచేస్తున్నప్పుడు మీకు మెమరబుల్ ఇష్యూస్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఎవరి దగ్గర ట్రైనింగ్ చేసుకున్నారు? దాని ట్రైనింగ్ అనేది ఒక కఠోర పరిశ్రమ ఉంటుంది. మాకు అప్పుడు అహ్లవాలియా గారని ఐజీ గారు ఉండేవారండి, చీఫ్ అండ్ ఆయన. మాకు అప్పుడు భాటియా గారు కూడా ఉండేవారు, వినయ్ రంజన్ రాయ్ గారు, మనకు అనురాగ్ శర్మ గారు గ్రూప్ కమాండర్స్గా ఉండారు. మాకు కన్సల్టెంట్గా డాక్టర్ భాటియా గారు అని చెప్పేసి నార్త్ ఇండియాన ఒక రిటైర్డ్ ఆఫీసరు, చాలా జెంటిల్మ్యాన్. ఆయన జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్ అది ఇవ్వడం, మంచి మిరకుల్లాగా ఫిజికల్ ఫిట్గా చేయడం, మంచి ధైర్యంగా వెపనరీలో కానీ ఫీల్డ్లో కానీ అన్ని ట్రైనింగ్ బాగా గట్టిగా ఇచ్చారండి మా అందరికీ. ఇచ్చిన తర్వాత ఫీల్డ్కి పంపించారండి. కొన్ని ఫీల్డ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తామండి. చేసినప్పుడు చాలా కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ, నిజామాబాద్లో కానీ, అలాగే మన వైజాగ్ ఏజెన్సీలో కానీ అన్నీ కొన్ని ఇష్యూస్. మీరు గ్రేహౌండ్స్ అనేది జంగిల్ ప్యాచ్ డ్రెస్ ఉంటుంది, కానీ ముఖం మీద అంతా కూడా బ్లాక్ స్ట్రైప్స్ వస్తుంటాయి, ఎందుకంటారు? అదేం లేదండి, ఏదన్నా ఒక కామాఫ్లేజ్ అని చెప్పేసి అటువంటి, అంటే మనం ఎక్స్పోజ్ అవ్వకూడదు, మనం ఏదన్నా ఫేస్ అదంటప్పుడు అలాంటప్పుడు అలా విధంగా దాన్ని మార్చుకుంటారు తప్పితే ముఖం మీద రాసుకోవడం అది కొన్ని సందర్భాల్లోనే ట్రైనింగ్లోనప్పుడు చేస్తారు, కానీ ఫీల్డ్లో తక్కువ ఉంటుంది. అది చేస్తుంటామండి. అలాగా సర్వీస్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను. సార్ గ్రేహౌండ్స్లో మంచి కోంబింగ్ కానీ లేదంటే ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ గురించి చెప్పండి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్ అంటే రివీల్ చేయకూడదు అయితే అదే, అందుకే కొన్ని సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కొన్ని రివీల్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అండి మాకు. ఓపెన్ అయింది ఆల్రెడీ తెలిసింది చెప్పండి. తెలిసిందంటే అదేం లేదు. ఒకటే తర్వాత నేను వచ్చిన తర్వాత ఒక ట్రైనింగ్ సెషన్ జరిగిందండి తిరుపతి కళ్యాణి డ్యామ్ దగ్గర. కళ్యాణి డ్యామ్ దగ్గర ట్రైనింగ్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ఉంది. అక్కడ కొంతమందిని ఆల్ ఓవర్ స్టేట్లో తీసుకెళ్ళి ఒక జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్ ఇచ్చారండి. అక్కడ నన్ను కూడా ట్రైనింగ్కి ఇవ్వడానికి ఇన్స్ట్రక్టర్గా రమ్మన్నారు. అప్పుడు నన్ను తీసుకెళ్లారు. మేము ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత తలకోన ఫారెస్ట్ అని ఒక ఫారెస్ట్ ఏరియాలో ఫీల్డ్ ఎక్సర్సైజ్కి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు అక్కడ మా టీం అంతా వెళ్ళింది. ఒక టీం దగ్గర వాటర్ దొరకట్లేదు ఫారెస్ట్ ఏరియాలో. ఒక టీం వాటర్ దొరకడం కోసం అని చెప్పి రక్కీకి అని చెప్పి మా టీము ఒక 3 యాక్టివ్గా ఉండేవాళ్ళని, మాకు అప్పుడు రాజేశ్వరరావు గారని అప్పుడు డిఎస్పీ గారు ఉండేవారు, ఆయన టీం ఇన్ఛార్జ్. ఆయన మమ్మల్ని నాకు 2 స్టాఫ్ని ఇచ్చి వాటర్ వెతుక్కొని రండి, మేము ఇక్కడ ఉంటాం టీం అంతా అని చెప్పి వెళ్ళాం. మేము అక్కడ వాటర్ ఎత్తడానికి కొంత దూరం వెళ్ళి వెతికి సెర్చ్ చేస్తుండగా వీళ్ళకి ఇక్కడ హంటర్స్ ఎవరో మొత్తం మీద ఎక్స్ట్రీమిస్ట్, వీళ్ళకి వాళ్ళకి ఫైర్ అయిపోయి ఈ టీం మిస్ అయిపోయింది. మా దగ్గర వెపన్స్ తప్పితే ఇంకా ఏం లేవు. మ్యానుప్యాక్ ఉంది కానీ పనిచేయట్లేదు, డిస్కనెక్ట్ అయిపోయింది కమ్యూనికేషన్. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 4 nights 5 days ఫారెస్ట్లో ఉండిపోయాం. హెవీ రైన్ తట్టుకోలేకపోయాం. ఇంకా చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయినట్టు ముగ్గురమే. వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఒక సైడ్కి వెళ్ళిపోయింది టీము. వాళ్ళు మిస్ అయిపోయారు. మేము మిస్ అయిన తర్వాత ఎందుకు వీళ్ళు ఇక్కడ ఆ ప్లేస్లో మారారు, ఎవరో వచ్చారు. యాక్చువల్ తర్వాత వెరిఫికేషన్ తెలిసింది హంటర్స్ వచ్చారు. వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ అనుకొని వాళ్ళు ఫైర్ చేసుకున్న తర్వాత ఈ టీం ప్లేస్ మార్చుకొని వెళ్ళిపోయింది. మేము ఆ టీంలో లేము. తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు మనతోటే అయిన వాళ్ళు ఎవరైనా ఎక్స్ట్రీమిస్ట్ చేయమో మన వాళ్ళు ముగ్గురిని ఏమైనా చేశారేమని చెప్పి మేము ఆల్మోస్ట్ చనిపోయామో అనుకొని డిసైడ్ అయిపోయి మా గురించి కొన్ని సెర్చ్ పార్టీస్ హైదరాబాద్ నుంచి వచ్చేసి ఫారెస్ట్ అంతా కోమింగ్ కూడా స్టార్ట్ చేసి లాస్ట్కి మేము 5th డేని అలాగ నడుచుకొని అలాగా ఆ జంగిల్లో అది యానిమల్స్ ఉంటాయి, థిక్ ఫారెస్ట్ ఒక ఏరియా చేరుకున్నాం 5వ రోజు. అది మాత్రం మాకు పునర్జన్మ కింద వచ్చినట్టు ముగ్గురికి.
అప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదు. కానీ అంటే ఏడుకొండల వాడి దయ వల్ల అది ఆయన బాటి గారు వచ్చి కౌగిలించుకొని ఫస్ట్ మేరా భగవాన్ అనుకొని నన్ను పట్టుకొని ఆయన బాబాగా స్వామికి దండం పెట్టారు. సార్ 5 రోజులు ఫుడ్ లేకుండా ఎలా ఉన్నారు? అలాగే ఉండిపోయాను సార్. ఎందుకంటే ఫిట్గా ఉండేవాళ్ళు. చాలా నాతో వెళ్ళి మొయినుద్దీన్ అని ఒక ఆయన, ఇంకొక అతను ఇద్దరు. ఆ మొయినుద్దీన్కి అయితే వాళ్ళకి చిన్న పాప మ్యారేజ్ అయింది. సార్ పాప వస్తుంది, చనిపోయే ముందు పాప గుర్తు వస్తుందని ఏడ్చేవాడు. అది చాలా అది తణుచుకుంటేనే. మీకు హంటర్స్ ఎదురయ్యారా? వాళ్ళకి కరెక్ట్ అయ్యారు సార్. ఎవరు మేము ఆ టైం అంతా అక్కడ ఉండిపోయింది. మేము వెళ్ళిపోయాం ముందుకి. వెళ్ళిపోతేప్పుడు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎక్స్ప్రెషన్ అనుకుని వీళ్ళ కాళ్ళకి ఫైర్ అయిపోయారు. వీళ్ళు ఇక్కడ ప్లేస్ షిఫ్ట్ అయిపోయారు. మేము సెర్చ్ చేసుకుని వాటర్ కోసం వెళ్ళి ఇక్కడికి వస్తే ఇక్కడ లేరు. వీళ్ళేమనుకున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ నుంచి ఫైర్ అయిన వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ ఏమో మన వాళ్ళు కొట్టేశారేమో అనుకుని మా గురించి వెతికి వాళ్ళు ఒక డైరెక్షన్ వెళ్ళిపోయారు, మేము ఒక డైరెక్షన్ అయిపోయాం. పెద్ద ఫారెస్ట్ కదా సార్ తలకోన ఫారెస్ట్లో. వెతుక్కొని మ్యాప్ లేదు, అప్పుడు మ్యాప్ లేదు. ఎందుకంటే రెక్కీకని దగ్గరికి వెళ్ళాం అక్కడ. ఓకే సార్. గట్టిగా అరిచిన ఎవరు వినే పరిస్థితి కూడా లేదు సార్. అది ఎంత ఫారెస్ట్ లో ఒక జస్ట్ ఒక ఇల్లు దాటామంటే ఇంకా మరి అక్కడ గూడెలు ఉంటాయి, గిరిజనులు ఉంటారు. అక్కడ లేదు సార్. తలకోన ఫారెస్ట్ లో డీప్ ఫారెస్ట్ లో తీసుకెళ్లిపోయారు మా ట్రైనింగ్ కోసం చెప్పేసి. అక్కడ ఒక టాస్క్ ఇస్తారు, ఒక 1 వీక్ టాస్క్ అని చెప్పి. ఆ 1 వీక్ టాస్క్ కోసం వెళ్తుంటప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి బేస్ క్యాంప్ మారుతుంటప్పుడు అక్కడ ఏమైనా వాటర్ పాయింట్ ఉండాలి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఏదైనా కుక్ చేసుకొని అక్కడ తింటారు. దానికోసం వెళ్ళే టైంలో ఇది జరిగిందండి. ఓకే, అది ఒక మెమరబుల్ ఇష్యూ సార్. అది 5 రోజుల తర్వాత ఎలా మీరు బయటపడ్డారంటే మేము ఒక అలా నడుచుకొని ఓపుకున్నంత వరకు నడవడం, కొంత దగ్గర ఉండడం, తినడానికి కూడా ఏమి లేదు. మీరు నమ్మరు, ఆ టైంలో ఒక ఈత చెట్టు ఉంటే అక్కడ ఈత చెట్టు రాయలతో కొట్టి ఈత చెట్టు ముగ్గురమే కలిపి లాగి అందులో గుజ్జు వస్తుంది కదా, కొద్ది తిన్నాం ఒక దగ్గర. అది కూడా అంత డిఫికల్ట్ సిచ్యువేషను. అక్కడక్కడ వాటర్ ఫారెస్ట్లో దొరికి తాక్కొని తిరిగాం, కానీ చచ్చిపోయాం. నైట్ టైం చెట్ల మీద పడుకుండేవాళ్ళు. ఎందుకంటే కింద ఉన్నామంటే పడుకోవడం అంటే ఎక్కువ కూర్చోవడం, ఆయన నిద్రపోవడం ఉండదు. అలాగా ఆ కొమ్మల మీద అలాగా ముగ్గురు ఏడ్చుకొని ఉండడం. అలా ఆ సిచ్యువేషన్ కానీ అది కళ వచ్చినా భయపడిపోతాం అనమాట. కింద ఉంటే జంతువులు రావచ్చు, కింద ఉంటే ఆ భయం. ఆ విధంగా అంటే మీరు మరి ఎలా ట్రేస్ చేయారండి? అలా లేదు, ఒక డైరెక్షన్ పెట్టుకొని అలా నడుచుకొని ఓపుకున్నాను. ముగ్గురివి అలాగ వెపన్ ఏదైనా వస్తే, ఎనిమల్ వస్తే ఫైర్ చేద్దాం. వెపన్లు మాత్రం సాఫిస్టికేటెడ్ వెపన్లు ఉన్నాయి ముగ్గురు చేతులు. మాకు ఆ ధైర్యం ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది వచ్చి చుట్టుముట్టిస్తే చెప్పలేం, కానీ మేమైతే ఫైర్ చేయడానికైనా ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. ఎంతవరకు అలాగెళ్ళారు? అలాగ నడుచుకొని 5వ రోజు, ఒక రోజు మార్నింగ్కి వచ్చేప్పటికి ఒక లైటింగ్ ఫారెస్ట్ కలిపి ఒక పొలాలు కనిపిస్తున్నాయి. అమ్మ నాయన విలేజ్కి వచ్చామని చెప్పేసి అక్కడ ఇంకొక ఘోరమైన ఇష్యూ. ఆ విలేజ్లో ఎక్కడైతే దిగాం మీ తిన్నగా వచ్చి, ఆ విలేజర్స్ అందరూ కూడా మమ్మల్ని చూసి అంటే వీళ్ళు ఫైర్ చేశారు కదా మన వాళ్ళు, ఆ ఏరియా వాళ్ళ మీద అంటింకి వచ్చిన మీద చేశారట. ఈ మనల్ని ఫైర్ చేసిన వీళ్ళని మమ్మల్ని ఎంట పెట్టారు. అయ్యో, మళ్ళీ ఎంట పెడితే మళ్ళీ పారిపోయాం ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి. మళ్ళీ ఇంకొక నైట్ అక్కడ స్టే చేయవలసి వచ్చింది. ఇంకో డైరెక్షన్లోకి వచ్చాం. డైరెక్షన్లోకి వచ్చిన తర్వాత తిన్నగా వచ్చి మీరు నమ్మరు, అక్కడ ఒక బాకరావుపేట అని చెప్పి ఒక పోలీస్ స్టేషన్ ఉంటే, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర విలేజ్ని అడిగి, బాబు మేము పోలీసు ఇలాగ సోన్సో అని చెప్తే అక్కడ విలేజర్స్ తీసుకొని వచ్చి అక్కడ నుంచి ఆ ఇంచు నుంచి ఆటో మీద బాకరావుపేట పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడికి బాటీ గారు వచ్చారు, టీం వచ్చేసి అక్కడ కౌగిలించుకొని భగవాన్ బతికించాడు. చనిపోయారు అనుకొని మా బాడీలు వెతకడానికి పంపించారు. అంత ట్రాజడీ మరి ఇంకా మర్చిపోలేము. అది కానీ కళ్ళ ఊహించుకుంటే భయం వేసేస్తుంది. అది ఒకటే సార్ నాకు గ్రేవన్స్లో సార్. గ్రేవన్స్ అక్కడ కూడా పాటు ఈ ఏఓబీలు ఇప్పుడు ఏం చేశారా? ఏఓబీలు పనిచేస్తారు. ఏఓబీలకి టెరైన్కి మీకు తెలంగాణ టెరైన్ అంటే అది జస్ట్ ఈ చిన్న బుషి ఏరియా సార్. ఏఓబీలు అంటే హిలక్ ఏరియా. ఇది ఇంకా మీరు చూడండి, అప్పుడు అల్లూరు సీతారామరాజు ఛాలెంజ్ చేసేవాడు పోలీస్కి, నేను ఇక్కడ ఉన్న నీ కొండ మీద రండి అని. అది ప్రాక్టికల్ కూడా నేను చూసాము. అక్కడ మీద నుంచి అరిస్తే మళ్ళీ తిరిగి ఆ మీదకి అక్కడికి వెళ్ళాలంటే, అప్పుడేటి ఓల్డెన్ డేస్లో ఎంత సాఫిస్టికేటెడ్ వెపన్లు లేవు కదా. మామూలు చిన్న 303తో దేంతో పెడితే ఎక్కడికి వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది అది. ఇప్పుడంటే అంత ర్యాకెట్ లాంచర్లు, పెద్ద పవర్ఫుల్ వెపన్లు అన్నీ వచ్చాయి, కానీ అప్పుడు లేవు కదా. అందుకే ఆయన ఛాలెంజ్ చేసి బాణాలు పట్టుకొని తిరిగి వీళ్ళు మళ్ళీ ఆ కొండకి తిరిగి వెళ్తాడు. ఆయన 2 కొండలు దాటిపోయి వెళ్ళిపోయాడు. అది నిజమే, ఆయన ఛాలెంజ్ చేశాడంటే సినిమా అనుకుంటాం, కానీ అది ప్రాక్టికల్ కూడా పాసిబిలిటీ ఉన్నది అది చేయడానికి. ఆ టెరైన్ చూస్తే అలాగ అర్థం అవుతుంది. మనకి ఏఓబీలో టెరైన్ మాత్రం హారిబుల్ టెరైన్. ఒక్కొక్కటి 1500, 2000 హిల్లక్ ఏరియా. అది తెలంగాణ అంతా చిట్టాడోళ్ళు అంటారు. చిన్న చిన్న గొట్టలు ఉంటాయి, దిగిపోతాం, చిన్న బుషి ఏరియా. ఇక్కడ అలాగ ఉండదు సార్. పెద్ద లోయలు, గాతులు పెద్ద ఇవి సార్. ఆ కొండలు ఎక్కి దిగడానికి మనకే టైం పడుతుంది. అలా మీరు ట్రైనింగ్ వాళ్ళు 4 వాడు చేయడానికి. కానీ అక్కడ ఆదివాసులు గిరిజనులు ఎలాగ ఉండేవారండి సార్? అది నిజంగా సార్.
మనం అనుకుంటాం మా దగ్గర ఒక 15-20 కేజీలు హవర్సాక్ పట్టుకొని ఇంత ట్రైన్ వేసుకొని ఒక వెపన్ పట్టుకొని వెళ్తుంటే మనం అలాగ అంటుంటాం. వాళ్ళు ఏంటంటే సార్ పెద్ద కర్రల్లో మూటలు పట్టుకొని పెద్ద పెద్ద కొండలు ఏదో ఒక కాలు ఇలా వేస్తుంటే మనం ఎక్కలేము, ఒక స్టెప్ అలా ఎక్కి పట్ట ఎక్కెళ్తాం. బికాజ్ ఆఫ్ వాళ్ళు ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి ఆ టెరైన్ మీద అలవాటు పడిపోతుంది, ఆ శరీరం కూడా దానికి కష్టం అయిపోతుంది. ఇంకా అందువల్ల వాళ్ళు చేయగలుగుతున్నారని చెప్పి నేను చూసేవాడిని. సార్ ఏఓబీలో ఉన్నప్పుడు భూమికి ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగాయి? ఏఓబీలోనూ పార్టిసిపేట్ చేయలేదు సార్. భూమికి వెళ్ళడమే కానీ నాకు ఎప్పుడు ఫేస్ అవ్వలేదు అలాంటి. ఓకే, తర్వాత ఎప్పుడు వచ్చారు సివిల్లో? నేను 98లో వచ్చేసాను సార్ లా అండ్ ఆర్డర్కి. వచ్చిన తర్వాత నాకు నిజంగా అప్పుడు రావడానికి, నేను ఇక్కడికి రావడానికి కూడా కారణం ఒక ఇష్యూ చెప్తాను మీకు. ఆ ఇష్యూ వల్లే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ రిజర్వ్ ఎస్ఐగా ఉండేటప్పుడు ఒక స్పెషల్ పార్టీ అని చెప్పేసి అప్పుడు మాకు డీజీపీ ఎస్జే దొరగారు ఉండేటప్పుడు మాకు రాజారత్న నాయుడు గారు అని ఒక ఆయన ఉండేవారు. మాకు అప్పుడు కమాండెంట్ శ్రీకాకుళం. అప్పుడు శ్రీకాకుళం ఎస్పీ పూర్ణచంద్రరావు గారని ఆయన ఎస్పీ గారు ఉండేవారు. వీళ్ళందరూ కలిపి ఇప్పుడు ఎక్స్ట్రీమిజం బాగా ఎఫెక్టివ్గా ఉందని చెప్పేసి మంచి మాకు అక్కడ ట్రైనింగ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఒక టీం పెట్టినారు. అక్కడ కంబిరిగాం అని కాళేశ్వరం దగ్గర పలాస్ దగ్గర ఒక విలేజ్ ఉంది. కంబిరిగాం గనియా ఎర్రయ్య అని చెప్పేసి ఒక పెద్ద మోతిబరి రైతు ఉన్నాడు. ఆ స్టోరీ చెప్తాను. ఆయనకి ఆ పక్క ఫ్యామిలీకి ఇష్యూ వచ్చి అక్కడ ఆ పక్క ఫ్యామిలీ అతను నక్సలైట్లో చేరిపోయాడు. ఈ ఎర్రాయననే ఆ గ్రామ పెద్దనే మోతిబరిని చంపించడానికి జమీందారీ ఫ్యామిలీ అంటారు ఆయన. పలాస్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో కంబిరిగాం విలేజ్, అదే నీలిభద్ర అని విలేజ్. నీలిభద్ర విలేజ్లో అక్కడ ఆయన దగ్గర పికెట్ వేస్తారు. ఆయన అప్పుడు మనకి ఎస్జే దొరగారికి కూడా సమ్ డిస్టెంట్ రిలేషన్ ఉందంటారు ఆయన్ని. ఆయన దగ్గర వేస్తే అక్కడికి పికెట్ మీద అటాక్ అయిపోయింది. పికెట్ ఉండి ఆయన్ని పోలీసు ఉంటుండగా అటాక్ చేయడానికి వాళ్ళ ఇంటి మీద అటాక్ చేశారు. అది ఒరిస్సా బార్డర్లో ఉంటుంది ఆ విలేజ్. ఇంటి మీదకి అటాక్ చేస్తే అక్కడ మా పాపారావు అని ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా చనిపోయాడు అటాక్లో. కానీ వాళ్ళ టార్గెట్ మిస్ అయి పారిపోయాడు. మన్మథరావు ఆయన గనియా ఎర్రయ్య కొడుకు మన్మథరావు అని చెప్పి తప్పించి పారిపోయాడు. పారిపోతే ఆ టైంలో ఇమీడియట్గా మా టీమ్స్ అన్నీ కూడా ఏ డైరెక్షన్లో వెళ్ళాలని మా సీనియర్ ఆఫీసర్స్ ప్లాన్ చెప్పారు. వెళ్ళాం. నేను వెళ్ళే టీము నాకు ఇచ్చింది బిగ్ టాస్క్ ఇచ్చారు. అంటే మ్యాక్సిమం దేర్ ఇస్ అ పాజిబిలిటీ, ఇక్కడ అటాక్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇంత గంటకి ఇంత నడగలరు కాబట్టి ఈ టైం అవుతుంది కాబట్టి మీరు ఈ టైంకి వెళ్తే మీకు దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని ఒరిస్సా వైపు నుంచి తీసుకొని వచ్చి నా టీంని అటు పంపించారు. ఎక్కడ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ? అటు సైడ్ పర్లాకిమిడి వైపు నుంచి 2 hours అటు నుంచి ఇటు వచ్చాను. ఎందుకంటే ఇలా ఆంధ్రాలో అటాక్ ఇచ్చి 2 hours ఒడిసా వైపు వెళ్ళిపోతాను. మేము అటు నుంచి వస్తే అంటే మాకు మ్యాప్ ఉంటుంది, మాకు కంపాస్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది సార్. వీళ్ళు పాజిబిలిటీ ఇటు ఉన్నదని చెప్పి అక్కడ పంపిస్తే అక్కడ తెల్లవారుజాము 2-3 అప్పుడు అటాక్ అయింది. మాకు అక్కడికి వెళ్ళేటప్పటికి 9-10 అప్పటికి మార్నింగ్ ఆ పార్టీకి మాకు అటాక్ అయింది. కరెక్ట్గా గెస్ చేశారు. అంటే మా ఆఫీసులు ఇచ్చిన డైరెక్షన్ అంటే సో మెనీ పార్టీలు పంపించారు, కానీ మ్యాక్సిమం పాజిబిలిటీ ఉన్న ఏరియాలో నా పార్టీకి. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా వెళ్ళాం, డైరెక్ట్గా అటాక్ చేస్తాం. వాళ్ళకి మాకు చాలా యాక్షన్, డైరెక్ట్గా ఎదురయ్యారు. వాళ్ళు ఫేస్ అయిపోయారు, మేము వీళ్ళు ఇటు నుంచి వెళ్తున్నారు, ఒక దగ్గర ఆగి ఉన్నారు, ఆగి వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఇంకా వర్షాలకు వచ్చాం, సేఫ్ జోన్కి వచ్చాం, వాళ్ళు ఫీలింగ్లో ఉన్నారు. మా పార్టీ ఇంకా అటు వచ్చాం. అక్కడ అయింది. అయిన తర్వాత రాత్రి ఏ వెపన్లు అయితే పట్టుకెళ్ళిపోయారో అటాక్ చేసి పోలీసు ఆ వెపన్లని పట్టించుకున్నాం. అంటే ముగ్గురు చనిపోయారా? వాళ్ళు చనిపోవడం కాదు, మొత్తం అటాక్ అయింది. మాకు వాళ్ళకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. మొత్తం వెపనరీ అంతా తీసుకొచ్చాం మేము. అంటే వాళ్ళు పారిపోయారు మొత్తం గ్యాంగ్ అంతా పారిపోయారు. కానీ ఆ స్టోరీ అక్కడ అయిన తర్వాత అది అక్కడ శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. మా పూర్ణచంద్రరావు గారు అని కమిషనర్ గారు అప్పుడు ఉండేవారు, ఎస్పీ గారు. అప్పుడు ఉంటేప్పుడు నువ్వు ఎక్కడ ఉండడం కాదు, నువ్వు డీజీ గారికి చెప్తాను, నువ్వు ఇలాగొస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది మాకు అని చెప్పేసి సార్ నాకు నువ్వు వచ్చి రా అని చెప్పి, మీరు నమ్మరు, అది ఆర్ఎస్ఐగా డీజీ గారి దగ్గర నన్ను తీసుకుని వెళ్ళి ఆయనతో ఒక ఆర్డర్ ఇప్పించి నీకు వచ్చాను, నువ్వు అన్నీ ఎలిజిబుల్ ఉన్నా 2 months రా అని చెప్తే ఆ విధంగా నేను 98లో లా అండ్ ఆర్డర్కి వచ్చాను. ఆ ఇన్సిడెంట్ వల్ల వచ్చాను. ఆ ఇన్సిడెంట్లో 3 గంటలకు అటాక్ అయితే మళ్ళీ వితిన్ 12 hours మళ్ళీ వాళ్ళని అటాక్ చేసి మన వెపన్లు మళ్ళీ వెనక్కి పట్టుకొచ్చారు. అది నాకు ఒకటి మంచి క్యాష్ రివార్డ్ అది ఇచ్చారు డీజీ గారు. అక్కడ ఛాంబర్ పిలిపించి హైదరాబాద్లో ఇచ్చేదారు గారు. అదొకటి సార్. ఆ విధంగా వచ్చాను. వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్లో చాలా మందసా పోలీస్ స్టేషన్, నర్సీపట్నం. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? మందసా సార్. మందసాలో అప్పటికి ముందు మూమెంట్ ఉంది కదా? బాగా ఉంది. ఆ మూమెంట్ ఉందని చెప్పి అక్కడ నాకు పోస్టింగ్ వేశారు. అక్కడ ఉండేది, అక్కడ కూడా గట్టిగా చేస్తాం. అప్పుడు ఏంటంటే సార్ ప్రజలకి అక్కడ మందసా ఉద్దానం ఏరియాలో ఏమంటే సార్ వాళ్ళకి
ఈ క్యాజు నట్స్ బిజినెస్ కొంత పంట పండుతుంది. ఆ క్యాజు పండినప్పుడే వాళ్ళకి పని ఉంటుంది ఆ సమ్మర్లోనే, మిగతా టైం అంతా పని ఉండదు. చాలామంది ఈ అండమాను కాండ్లాకి అటు వలస వెళ్ళిపోతుంటారు పాపం వాళ్ళు. మిగతా అప్పుడు పని లేకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తుంటారంటే కొంతమంది వచ్చి కమ్యూనిస్టులు అని చెప్పి ఇలా అని చెప్పేసి కొంతమంది వీళ్ళని అట్రాక్ట్ చేసి అటువైపు తీసుకెళ్తుంటారు. అందువల్ల కొంతమంది యూత్ అందులో జాయిన్ అయిపోవడం జరిగింది. మరి అటువైపు వెళ్లకుండా ఆ భావజాలం ప్రభావం చూపకుండా ఉండాలి అనుకుంటే సార్, అప్పుడు మన కొన్ని పల్లెటూరు ప్రాంతాల్లో కొంత పెత్తందారి వ్యవస్థ అని చెప్పేసి ఇక్కడ కొంతమంది వాళ్ళకి సరైన ఉపాధి లేకపోవడం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయలేకపోవడం, పేదరికం, పని లేదు సార్. అక్కడ పని ఉండదు, జీడిపక్కలు కొడితేనే అక్కడ పని ఆ ప్రాంతాల్లో, మిగతా ఏం పని ఉండదు. ఒక పక్క కొండలు, ఒక పక్క జీడి తోటలు, అంతే, ఇంకేం లేదు. అందువలన నేను ఆలోచించాను, ఏంటి వీళ్ళు ఎంత కుర్రవాళ్ళు మంచి పర్సనాలిటీగా ఉంటారు అటువైపు పొద్దాన సైడ్, చాలా బాగుంటారు. కానీ అటువైపు రాంగ్ స్టెప్ వేసి కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోయి బాగా లైఫ్ పాడు చేసుకుంటుంటారు. నాకు ఇప్పుడు చాలామంది సెలక్షన్కి వచ్చేవారు, నాకు ఇప్పటికీ తెలుసు. అక్కడ చిన్నారావు అని చెప్పి మాకనాపల్లి అని విలేజ్ అని మంచి నేషనల్ కబడ్డీ ప్లేయర్, ఆయన సెలెక్ట్ అయ్యాడు పోలీస్ డిపార్ట్మెంట్లో, కేసు ఉందని చెప్పి జాబ్ పోయింది. అయ్యో, అలాగే ఇప్పుడు అలాగే ఉండిపోయాడు. సార్ మందసాల ఎంతకాలం పనిచేశారండి? నేను మందసాలలో 1 year వర్క్ చేశాను. 1 year పనిచేశారు కదా. మందసాల టౌన్లోనే పోలీస్ స్టేషన్, టౌన్ కదా, మండల హెడ్ క్వార్టర్. సరే, గున్నయ్య గారు కోవా తిన్నారా? గున్నయ్య గారు కోవా ఓకే సార్, అది మేకపాలతో చేస్తారని చెప్పి అది కొద్దిగా ఫేమస్. అక్కడ ఎప్పుడైనా మాకు ఎవరన్నా మా గెస్ట్ వస్తే అదే అడుగుతుంటారు, మేము ఎక్కడికి వెళ్ళి నా గెస్ట్కి అదే ఆఫర్ చేసేవాళ్ళం. అదే మంచిది సార్. ఓకే, తర్వాత మందసాల తర్వాత నర్సన్నపేట వచ్చాను సార్. నర్సన్నపేటలో కొద్ది రోజులు చేశాను 1 year. అది తర్వాత మళ్ళీ ఆ అట్మాస్ఫియర్ ఉన్నదని కాశీబొగ్గకి మళ్ళీ నన్ను వేశారు. మీకు చెప్పాను కదా, శ్రీనివాసరావు గాంధీ ఇష్యూ తర్వాత మళ్ళీ అక్కడ నన్ను వేశారు. అక్కడ నేను 4 years ఉండిపోయాను సార్ కాశీబొగ్గలో. మీకు అక్కడ ఒక పెక్యులర్ స్టోరీ ఇందాక చెప్పాను, పికెట్ అటాక్ చేసి పోలీసుకి వెళ్ళిపోయినా, అక్కడ ఇంకో స్టోరీ జరిగింది. అక్కడ గనియా ఎర్రయ్య అని చెప్పేసి ఒక పెద్ద ఆయన ఉండేవాడు. పక్కనే సిగులపల్లి ఆదినారాయణ అని చెప్పేసి ఇద్దరు ఒకే ఊరు, నీలిభద్ర గ్రామం, పలాస మండలం నీలిభద్ర గ్రామంలో గనియా ఎర్రయ్య అని ఒక పెద్ద కుటుంబం. వాళ్ళకి సంబంధించిన డిస్టెంట్ రిలేషన్ అవుతారు సిగులపల్లి ఆదినారాయణ, వీళ్ళిద్దరు వస్తున్నారు. వాళ్ళకి రైవలరీ ఉంది. రైవలరీ ఉండడం వల్ల వీళ్ళు బజార్కి వెళ్ళి గనియా ఎర్రయ్య, సిగిలిపల్లి చిన్నబాబు కొడుకు ఆదినారాయణ ఇద్దరు బజార్కి వెళ్ళి వస్తుంటే గనియా ఎర్రయ్య కొడుకు మన్మథరావు అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళి వచ్చి తోవ కాసి సిగిలిపల్లి చిన్నబాబుని మర్డర్ చేస్తారు. సిగిలిపల్లి చిన్నబాబు తండ్రి మర్డర్ అయినప్పుడు కొడుకు ఆదినారాయణ చాలా చిన్నవాడు అయినప్పుడు ఎంత వేడుకున్నా వీళ్ళు వదలలేదు, అక్కడ చంపేశారు. అప్పుడు వీళ్ళు వచ్చేసారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. ఈ ఆదినారాయణ అనేవాడు అలాగలాగా అప్పటికి ఆయనకి 12 సంవత్సరాలు ఎంత, అక్కడ వాళ్ళ ఊరు నుంచి బ్రాహ్మణతర్లని ఒక విలేజ్కి వెళ్ళడానికి నడుచుకొని బజార్కి వెళ్ళి తెచ్చుకుని తోవలో వాళ్ళకి మట్టి రోడ్లో అయిందనమాట 2 గ్రామాల మధ్యలో. అది కక్ష పెట్టుకొని, వాళ్ళ నాన్న చంపారని కక్ష పెట్టుకొని ఈ కుర్రవాడు ఆ కేసులో శిక్ష పడుతుంది ఏమని చెప్పేసి అన్ని రోజులు చూశాడంట. అని తర్వాత నాకు తెలిసింది ఆదినారాయణ కుర్రవాడు ఆ గనియా చెప్పాడు కదండి, అప్పటికి ఆయనకి శిక్ష పడలేదు, కేసు కొట్టేశారు. ఆ కేసు మర్డర్ కేసు. ఈ కుర్రవాడు ఏం చేశాడు, చిన్నప్పుడు వాళ్ళ నాన్నని చంపడం కల్లారా చూశాడు. అక్కడ చూసిన దాన్ని తట్టుకోలేక ఇక్కడ నాకు కోర్టులో న్యాయం జరగలేదు, పోలీస్ స్టేషన్ దగ్గర న్యాయం జరగలేదని ఈయన తిన్నకి వెళ్ళిపోయి ఎవరి ద్వారా అప్రోచ్ చెప్పి అన్నంలోకి చేరిపోయాడు. ఆదినారాయణ తండ్రిని చంపేశారు కదా, కొడుకు చట్టం శిక్షించలేదని చెప్పేసి అన్నంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు సపోర్ట్ తీసుకొని నీలిభద్ర నక్సలైట్లు అటాక్ చేస్తారని తెలిసి పోలీసులు పికెట్ పెట్టారు. అప్పుడు నక్సలైట్లు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళ తండ్రిని చంపిన వాళ్ళ మీద అటాక్ చేయించాడు. ఓకే, మీకు అర్థమైందా సార్? అటాక్ చేస్తే ఆయన తప్పించుకున్నాడు. మన్మథరావు అన్నాడు, ఎవరైతే ఫాదర్ చంపాడో ఎక్కువగా యాక్టివ్ చేసిన మన్మథరావుని ఆ రోజు అటాక్లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ దొరికి ఫైరింగ్లో ఎదురుకొని నిలబడిన హెడ్ కానిస్టేబుల్ చనిపోయాడు, కానీ మన్మథరావు మిస్ అయిపోయాడు. వీళ్ళందరూ నక్సలైట్ తీసుకుని వెళ్ళి అటాక్ చేసినా ఆయనకి సక్సెస్ అవ్వలేదు. అందరూ సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఏం చేశాడు, మళ్ళీ నక్సలైట్లో ఉండి మరి ఇంకా లాభం లేదని చెప్పేసి అప్పుడు అందులో కేసు అయింది ఈయనకి. ఈయన కూడా మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి వీళ్ళు రిలేషన్ అవుతారు. ఎవరైతే ఫాదర్ని చంపాడో, అంటే ఫాదర్ చంపినా వీళ్ళ ఫాదర్ చనిపోయాడు ఎర్రయ్య, కానీ వాళ్ళ కొడుకు ఉన్నాడు. ఆ కొడుకే వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న ఈ కొడుకు ఉన్నారు, ఈ చనిపోయిన నాన్న ఈ కొడుకు ఉన్నారు. వాళ్ళ ఫాదర్ జనరల్గా చనిపోయాడు, వీళ్ళ ఫాదర్ ఏమో మర్డర్లో చనిపోయాడు. ఎప్పుడైతే నక్సలైట్లు ఇచ్చి ఈయన చంపడానికి వెళ్ళాడో ఆవిడ దొరకలే, మిస్ అయిపోయాడు. వీడు మళ్ళీ నక్సలైట్ నుంచి మళ్ళీ లొంగిపోయి వచ్చేసి జనజీవన సేవతలో కలిసి
వీళ్ళ బావ అవుతాడు ఆయనకి, బంధువు అని పిలుచుకొని వీళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్ అయిపోయినట్టు కలిసి మరింత పాత కష్టాలు వదిలేసాం, కలిసి తిరిగేవాడు. మీరు చూడండి అక్కడ. అప్పుడు నేను మళ్ళీ ఎస్ఐకి వెళ్ళాను అక్కడికి, కాశీబుక్ ఎస్ఐగా ఉండేటప్పుడు ఒకరోజు ఈ మన్మథరావు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేశారు, సార్ మన్మథరావు రాత్రి నుంచి ఇంటికి రాలేదు, ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదని. రాత్రి నుండి రావడం బట్టి ఇప్పుడు ఆదినారాయణ ఈయన కలిసే తిరుగుతున్నారు కదా, బండి మీద ఎప్పుడు కాశీబుక్ రావడం ఫ్రెండ్స్ తిరగడం వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు వచ్చేసి ఒక నెక్స్ట్ డే వచ్చేప్పటికి ఆ చెరువులోని గేదెలు ఎప్పుడు వెళ్ళి చెరువులో తిరుగుతాయంట, కానీ ఆ చెరువులోకి వెళ్ళిన గేదెలని జంప్ చేసుకుని వచ్చేస్తున్నాయి, అక్కడ ఏదో తగులుతుంది వాటికి. వీళ్ళు కుర్రోలు వెళ్ళి చెక్ చేస్తే ఒక మోటార్ సైకిల్ ఉంది అందులో. మోటార్ సైకిల్ చూసేసరికి బయటికి లాగారు మోటార్ సైకిల్. సార్ ఇది మన్మథరావు మోటార్ సైకిల్ అని ఉంది. మాకు ప్రాబ్లం కదా, అరే మన్మథరావు మోటార్ సైకిల్ ఉంటే అమ్మ ఏదో జరిగిందని చెప్పేసి ఈ ఆదినారాయణ ఉన్నాడా లేడని చూసేసరికి ఈ డబ్స్కాండి మీకు డౌట్ వచ్చింది. అప్పుడు ఏమైందని చెప్తే అప్పుడు మొబైల్ ఫోన్లో లేక సార్ అది ఇది మీకు అప్పుడు నేను చెప్తుంది ఎప్పుడంటే 2004 ఓకే ఆ టైంలో. అప్పుడు శివధర్ రెడ్డి గారు మాకు ఎస్పీ గారు అయితే వెతుకుతుంటప్పుడు ఇంకేం చేయాలి లేదు, ఏదో ఉంటుంది ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి అప్పుడు బాగా పొలాలు వరిసేను ఉడుపులు టైం అంటారు కదా, మనం నాట్లు వేస్తాం ఆ టైం. పొలాలు చెరువులన్నీ నుయ్యలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. ఒక దగ్గర ఒక మనిషిని ఈడ్చినట్టు డ్రాగ్ మార్క్ ఉంది, ఒక ఈ పొలాలు నాట్లు వేసిన మళ్ళీ ఏదో జరిగింది. తిన్నగా అలాగా మా డాగులే వచ్చి తిన్నగా వెళ్తే ఆ నూతి దగ్గరికి వెళ్ళి ఆగింది. ఆ నూతి దగ్గరికి వెళ్ళి ఆగితే మొత్తం నీరంతా తోడిపించాం సార్. వచ్చేస్తాను 2 ఇంజన్లు పెట్టించా, మొత్తం మీద తోడిపిస్తే అక్కడ తీసుకెళ్ళి వెళ్తే అక్కడ తల లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఓన్లీ మొండేమో గోనికి చుట్టి గోన్లో రాయి పెట్టి ఉన్నది. మొత్తం మీద బయట ఇలా చూస్తాడికి తల లేదు, కాళ్ళు లేవు, చేతులు ఒక మొండెం ఒకటే. ఆశ్చర్యపోయాను, అర్థమైంది. ఎందుకంటే బాడీ మీద ఆయన పుట్టిమచ్చలు వచ్చేసి వాళ్ళ ఊరు పక్కనే మళ్ళీ నీలిబద్దలు ఆ మన్మథరావే. ఎవరైతే నక్సలైట్లు దీన్ని తప్పించుకున్నాడో ఆ మన్మథరావు తాలూకు ఇది. అదొక పెక్యులర్ స్టోరీ. ఎప్పుడు నేను అది చూడలేదు. మా డిపార్ట్మెంట్ చాలామంది దాని మీద ఎలా ఇంక్వెస్ట్ చేయాలి, మొండానికి ఎలా ఇంక్వెస్ట్ చేయాలని లీగల్గా కన్సల్ట్ చేసాం. అది అయిపోయి మొండాన్ని పోస్ట్ మార్టం పంపించాం. తర్వాత ఇంకో నుయ్యలు అలా చేసాం. ఒక నూతిలో చెయ్యలు దొరికాయి, ఇంకో నుయ్యిలో చూస్తే కాళ్ళు దొరికాయి, ఒక నుయ్యిలో హెడ్ దొరికింది. అది మాకు 5-6 రోజులు పట్టింది. ఇవన్నీ ఒక్కొక్క రోజు అంటే ఒక డెడ్ బాడీ దొరికితే ఒక రోజు ఇంక్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం చేపిస్తాం. అలాగా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కటి చేసుకెళ్ళాం ఆ రోజు ఆ కేసులో. ఎందుకండి రకరకాల అంటే ఒక కక్షగా చంపారనమాట. అంటే వాళ్ళు చిన్నప్పుడు చూసి చెప్పానే, వాళ్ళ ఫాదర్ని తోవలో వస్తుంటప్పుడు ఈడు వేడుకున్నా ఏడ్చినా వదలకుండా ఈయన చంపించాడని కోపం ఈ ఆదినారాయణ అతనికి. మళ్ళీ ఈయన వదలకూడదని చెప్పి ప్రాణం తెగించి నక్సలైట్లు కలిసి అటాక్ చేయించాడు చంపుదాన్ని. అప్పుడు కూడా ఫెయిల్ అయింది. ఇంకా ఆడ కక్ష ఇంకా తీరకుండా బయటకు వచ్చేసి వీడికి సరెండర్ అయిపోయినట్టు, మనం కలిసిపోయిన బంధువులు కదా ఇంక మీకు మాకు లేవని 1 సంవత్సరం పాటు వీడితోటి కలిసి స్నేహంగా తిరిగి ఒకరోజు రాత్రి ప్లాన్ చేసి వాడిని ఈ విధంగా బ్రోటల్గా కిల్ చేశారు. దొరికాడు తర్వాత అక్కడికి వెళ్ళి పట్టుకున్న తర్వాత మాకు అప్పుడు హనుమంత్ అప్పయ్యదర్ గారని ఒక ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు కూడా కదా, ఆయన లాయర్ సార్, ఆయన ఫేమస్ క్రిమినల్ అడ్వకేట్. అప్పుడు వీడి గురించి ఎదుగుతున్నాం, ఎక్కడ దొరకలేదు. ఒక అతను నాకు సలహా ఇచ్చాడు, ఎస్ఐ గారు మీరు ఇలా తిరగడం కాదండి, ఆడు చాలా వెళ్ళిపోయాడు, మీకు ఎందుకన్నా మంచిది దొరగారికి మీరు వెళ్ళి అడగండి, ఎందుకంటే ఆ ప్రాంతం అందరూ ఏదొచ్చినా ఆయన్ని అడ్వకేట్ కమ్మ పొలిటికల్ నాయకుడు, ఆయన ఎమ్మెల్యే కమ్మ క్రిమినల్ అడ్వకేట్, మీకు ఆయన ఏదన్నా ఉంటే చెప్తాడండి అన్నాడు. నేను వెళ్తేప్పటికి ఆయన నన్ను చూసి బాబు రా కూర్చొని ఎస్ఐ నవ్వాడు. ఆయన సార్ ఏం లేదు ఎలాగలాగంటే ఏం లేదు బాబు, ఆడు మీకు తెలియదు, అందుకు తొగమంతా మీకు తెలుసు కదా, ఎందుకు అనవసరంగా ఫస్ట్ నుంచి ఆ గొడవలు పడ్డారు, అనవసరంగా 2 కుటుంబాలు పాడైపోయి అని మాట్లాడు. సార్ అదేం లేదు అంటే మీకేమన్నా, నాకు లేదు బాబు ఎలాగ వస్తాడు, లేదు సార్ కొంచెం చూడండి దొరకట్లేదు. ఆయన లాస్ట్కి అంటే నేనంటే నిజంగా ఆయన మా సీనియర్ ఆఫీసర్ అప్పుడు సిఐ గారిని డిఎస్పీ గారిని ఆయన నమ్మేవాడు కాదు, కానీ నేనంటే ఆయన బాగా బిలీవ్ చేసేవాడు, నాకు పిలిచేవాడు. సార్ ఏం లేదు, నువ్వు ఒక మాట చెప్పు, నువ్వు ఆయన కొట్టనునంటే నాకు ఇప్పుడు లేడు, ఒక ల్యాండ్లైన్కి అయితే మనం మాట్లాడాడు, నాకు టచ్లోకి వస్తాడు, నేను చెప్తాను, కొట్టనని మీరు మాట ఇవ్వగలరా ఎస్ఐ గారు అని అడిగారు. సార్ నేను చెప్తాను సార్ అంటే నాకు మళ్ళీ భయం వేసింది, ఎందుకంటే ఈయన ఆఫీసర్. మళ్ళీ ఎస్పీ గారు మాట్లాడు సార్ వచ్చి ఎందుకు ఆయన కొట్టడం ఎందుకు, మనం ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ లా మనం చేసి పంపిస్తాం, ఓకే నువ్వు తీవండి. అప్పుడు ఆడు ఇంతకుముందు నక్సలైట్లో కలిసి వచ్చాడు, అది కూడా ఒక ట్రాజెడీ. మీరు ఒక్కరే వెళ్ళాలి, మీరు ఒక్కరే వెళ్ళి పలానా జంక్షన్ దగ్గరికి వెళ్ళాలి, ఆడొచ్చి మీకు కలుస్తాడు ఆదినారాయణ,
మీరు ఒక్కరు తీసుకురాలి ఇటు ఆడే నక్షత్రాలు కలిపి వస్తాడు ఏదో వస్తాడని చెప్పి నేను వెనకాతలో నలుగురిని పెట్టుకుని ఒక పొలాల దగ్గరికి వెళ్ళి ఎక్కడ శ్రీకాకుళం దగ్గర మనకి ఆర్చ్ ఉంటుంది, కొత్త బ్రిడ్జ్ ఆర్చ్ దగ్గర. అవును, ఆర్చ్ దగ్గర అవతల రోడ్డు అవతల హైవే పక్కనే మీరు కారు ఏ నెంబర్లో ఆగుంటారో ముందు చెప్పమన్నారు ఈయనకి. ఎమ్మెల్యే గారు చెప్తే ఈయన చెప్పారు ఈ కారులో వస్తారు, ఆయన ఒక్కరే ఉంటారు, నువ్వు రాని. మీరు నెంబర్ సార్ రాత్రి 7:30 అవుతుంది, ఆ లైటింగ్లో తిన్న కారు నడిచి వచ్చి నా కాలు పట్టించుకున్నాడు. అటు చెప్పాడు ఎందుకు ఆదరణ ఎలా చేసామంటే సార్ నేను చిన్నప్పుడు కాలు పట్టుకుంటాను, వాళ్ళ నాన్న ఆగాడు కానీ ఈడే మా నాన్న గొడ్డలతో నరికాడు సార్ మన్మథరావు. అప్పటి నుంచి నేను చేయకుండా మా అమ్మకాయ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేది సార్. వాళ్ళ మదర్ కూడా అండి, వాళ్ళు ఒక నిజంగా సినిమాలో చూస్తాం కదా జడ కూడా వేయలేదు ఆవిడ. తర్వాత ఈడు మర్డర్ అయిన తర్వాత ఈడు తిరుపతికి వెళ్ళిపోయాడు, ఈడు ఎమ్మెల్యే గారితో మాట్లాడించుకొని తిరుపతి వెళ్ళిపోయాడు. వాళ్ళ మదర్ అప్పుడు జడ వేసుకున్నదంట ఆవిడ. అంత ఎన్ని సంవత్సరాలు పట్టింది చూడండి, దగ్గర 15 సంవత్సరాలు ఆ విధంగా ఫేస్ చేసి చిన్నప్పుడు 10-12 సంవత్సరాలప్పుడు తండ్రి మర్డర్ చూసి 25-26 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ తండ్రిని చంపినవాడిని చంపాడు. అంటే పాము పాక కన్నా వీడికి ఎక్కువ ఉంది. చెప్పాడు వచ్చి నాకు చెప్పాడు క్లియర్గా. అప్పుడు ఏం చేశాడు, ఎలా చంపావు చెప్పాడు. అప్పుడు నువ్వు దేంతో చంపావు, ఎడ్లు కట్టావు అవన్నీ కలిపి ఇంకో చెరువులు వేసాడు. అవి తోడింది. మీరు చెప్పారా 6 చెరువులు తోడించారు. మీరు నమ్మరు, వర్షాకాలం నుయ్యిలు 6 ఒక పెద్ద చెరువులాగా ఉంటుంది, అందులో పడేసాడు. ఈ కత్తులు తప్పంచా ఒకటి వ్యాపారం అవి కూడా దొరికేశారు. నిజంగా అది ఒకటి నాకు సాటిస్ఫై. ఆ కేసు చూశాక ఎలా చంపాడట. ఇంకొక పెక్యులర్ వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడొచ్చి మాకు ఇంక్వెస్ట్లోను ఆడే ఒక పెద్ద మనిషిలా తిరిగాడు. ఎవడు ఈ మనిషిని చంపినాడే, ఈ 5 చేసినప్పుడు వాడే. వీడికి ఆ ఊరోడు కాబట్టి ఫ్రెండ్ అంటాం సార్, అన్యాయం సార్. వీడికి ఫ్రెండ్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, వీళ్ళిద్దరు కలిపి ఆడు ఉండేవాడు. మటర్ కేసులు కూడా ఉన్నాడు. ఆడు మాకు పంచాయతీదారులుగా యాక్ట్ చేశాడు. మళ్ళీ చెప్పడం అదొక పెక్యులర్. మళ్ళీ తర్వాత ఆయన అరెస్ట్ చేసాం. వీడు వచ్చిన తర్వాత చెప్పాడు ఏమేమి జరిగింది, ఎవడు పట్టుకున్నాడు, ఎవడు ఆడు ఒప్పించుకున్నాడు జరిగిందని. అది ఒక కేసు. కానీ కరెక్ట్ మీరు మాట్లాడారు కదా సార్, చంపిన తర్వాత ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క నొయ్యిలో వేయడం అనేది అది అంతా ఆడికి దొరకకూడదని రాయలు కట్టేసాడు సార్. ఆడు రాయలు కట్టేసి వేసాడు. కరెక్ట్, బాడీని మొత్తం వేయకుండా పార్ట్ కసి అలా చంపాలని చెప్పి నేను అడిగాం, ఎందుకు అంత మోటలుగా అంటే సార్ ఇంకా మామూలు చంపకూడదు సార్, మా నాన్నని మీకు తెలియదు సార్, నేను కాలు పట్టుకొని ఏడుస్తాను, కాలుతో తన్నేసాడు సార్, నేను పొలంలో తుల్లిపోయాను సార్. అప్పుడు ఆడు 12 సంవత్సరాల బాయ్. అప్పుడు సార్ ఇప్పుడు మీరు అడగలేపారా ఇదే మన్మథరావు రాజనారాయణని, మన్మథరావు కొడుకు మళ్ళీ పొగ పెట్టుకున్నాడు. అదే నేను అడిగాను. ఆడు అన్నాడు సార్ మీరు చంపేయండి సార్, నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయాడు చెన్నై ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడట. అక్కడ తిరుపతిలో గుండు కొట్టించుకున్నాడు. తిరుపతి వెళ్ళిపోయి చెన్నై సైడ్ ఎక్కడ పనికి వలస వెళ్ళిపోదాం అనుకున్నాను సార్, ఇంకా నాకేముంది సార్, నాకు జీవితం లేదు ఇంకా అలాగా అనుకొని వెళ్ళిపోతే దొరగారు నీకేం అవ్వదు రా అని చెప్పి నాకు పిలిచారు సార్, మీ గురించి చెప్పారు సార్, కొట్టర్లేని కానీ అంటే వచ్చాను సార్, మీరు చంపేయండి సార్, తప్పు అన్నీ చెప్పారు సార్. తర్వాత కన్విక్షన్ వచ్చిందండి. ఆ కన్విక్షన్ అంటే కేసులో వీళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారు. ఇప్పుడు ఉన్నాడు మన్మథరావుకి అన్నయ్య ఉన్నాడు తేజేశ్వరరావు అని చెప్పేసి. చౌదరి తేజేశ్వరరావు కాదు కదా, తేజేశ్వరరావు కాదు, గనియా తేజేశ్వరరావు అని వీళ్ళ అన్నయ్య ఉన్నాడు. ఆయన కొంచెం ఈ తమ్ముడు పార్టిసిపేట్ చేసే అన్నయ్య లేదు, అయిపోయి 2 కుటుంబాల్లో ఈడు చంపుకున్నాడు మీ నాన్నని, నువ్వు వీళ్ళు చేస్తావు ఇప్పటికైనా కలిసి ఉన్నాడు ఏదో వాళ్ళు మాట్లాడుకున్నారని విన్నాను. తర్వాత నాకు ఇప్పటికి తగ్గిద్దా ఇంకొంత కంటిన్యూ. మరి ఇప్పటికైతే ఆదినారాయణ అక్కడ ఉన్నారు కానీ నాకు తెలిసి 2 ఫ్యామిలీస్కి కూడా దాని టేస్ట్ చూశారు. ఎక్కడి వరకు వెళ్ళిపోయారు చూశారు కదా, మావోయిస్టులు తీసుకొచ్చి అటాకులు చేసుకున్నాం అంతవరకు వెళ్ళిపోయారు. ఆ ఇష్యూ మీకు అర్థమైంది కదా స్టోరీ. అది ఆ స్టోరీ ఒకటి నాకు కాశీబొగ్గలో ఒక ఎక్స్పీరియన్స్ సార్ చేశారు. కాశీబొగ్గ దగ్గర ఇంకొక ఊరు ఉంటుంది మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం, అక్కడ ఎక్కువగా స్తూపాలు కూడా కనిపిస్తుంది. బడ్డపాడు ఆ ఊరి మీద మీ ప్రభావం చూపించారు. బడ్డపాడు అక్కడ ఉన్నారు సార్. ఇప్పుడు నాకు తెలిసి అక్కడ త్రిలోచనరావు అని చెప్పేసి, ఆడ బొడ్డు సుధాకర్ అని చెప్పేసి, ఆ పెద్ద మనుషులు ఆకు వెంకట్రావు, వీళ్ళందరూ నాకు తెలుసు సార్. నాతో నేను డైరెక్ట్గా వాళ్ళతో వెళ్ళేవాడిని. వాళ్ళకి ఏంటంటే పూర్వం ఆ సిద్ధాంతాలు నమ్మేవారని చెప్పున్నారు కానీ ఇప్పుడు అంతా ఎడ్యుకేట్ అయిపోయారు సార్. ఇప్పుడు అటువైపు ఎవరు వాళ్ళు ఇప్పుడు ఉన్న యూత్ అది వెళ్ళట్లేదు, అంతా డెవలప్ అయింది సార్ ఆ ఏరియా అంతా కూడా. పూర్వం వాళ్ళు ఏంటంటే ఒక విధమైన ట్రాన్స్లో ఉండేవారు, వీళ్ళంతా మనకి భూస్వాములు బడాబాబులు మనకు న్యాయం చేయరని అంటారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతులు మారే, పబ్లిక్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆడ మాకనాపల్లి అని, బొడ్డపాడు అని, మామిడిపల్లి అని చెప్పేసి ఇవన్నీ విలేజ్లన్నీ కూడా మీకు పలాసలో 5 పంచాయతీలు ఉంటాయి, రంగోయి, మాకనాపల్లి, ఈ వీళ్ళ బొడ్డపాడు, ఈ పంచాయతీలన్నీ కూడా డెవలప్ అయ్యాయి సార్. అందరూ కూడా చదువుకుంటున్నారు, చాలా మంది ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వలస వెళ్ళిపోతుంటారు, ఎందుకంటే వాళ్ళు జీడి పంట కొబ్బరి పంట తప్పితే ఇంకా ఆధారం లేదు. అందువల్ల ఎక్కువ మంది వలస వెళ్ళిపోయి బతుకుతుంటారు ఆ ప్రాంతంలో, ఎక్కువ వద్దాన ప్రాంతం. సార్ తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను కాశీబొగ్గ అయిపోయిన తర్వాత శ్రీకాకుళం 2 టౌన్కి వచ్చాను. శ్రీకాకుళం 2 టౌన్లో కొన్ని రోజులు చేశాను. అది టౌన్ అట్మాస్ఫియర్ అంతా మీకు తెలుసు. అయిన తర్వాత విశాఖపట్నం 2 టౌన్ కొన్ని రోజులు వచ్చాను. సో శ్రీకాకుళం టౌన్లో మీకు మెమరబుల్ చెప్పండి. రౌడీజం కనిపిస్తుంటది,
బలగా మీకు అక్కడ బలగా అక్కడ రౌడీజం ఉన్నారు సార్. అక్కడ ఆర్మర్ డెకాయిటీస్ అవి మీకు పులిటి తాలాడని చెప్పేసి క్రిమినల్ గ్యాంగ్స్ ఉంటాయి సార్. మీకు అక్కడ హాస్పిటల్ పక్కనే మీకు శాంతినగర్ కాలనీ అవి ఉంటాయి. ఆ పక్కకు వచ్చి కొన్ని గ్యాంగ్స్ ఆపరేట్ చేశాయని చెప్పేసి మేము ఉంటప్పుడు కూడా 2-3 అటెంప్ట్లు చేశారు గొడవలు అయ్యి. వాళ్ళని మీకు ఆ పులిటి తాళాల్లో చాలామంది అలా ఒక ప్రొఫెషనల్గా ఒక గ్యాంగ్ నైట్ అయితే ఒక బ్యాచ్ బయలుదేరి వెళ్తుంటారు. ఆ గ్యాంగుల విషయంలో ఒక 2-3 ఇష్యూలు వెళ్ళాం ఆ విలేజ్లో. అక్కడ ఏంటంటే ఈ క్రిమినల్స్ అందరూ కూడా రేపు పొద్దున్న దొంగతనం చేయకుండా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ దగ్గర పడుకోబెట్టడం, వాళ్ళు ఎవరు ఆబ్సెంట్ అయ్యారు లేయడం, అక్కడ ఉన్న లోకల్ అక్కడ ఎస్ఐ గారు వాళ్ళు అది చేస్తుండేవారు. ఈ రోజు మీ స్టేషన్లో ఎవరు మేము మిస్ అయ్యారని చెప్తే ఆడి నేరం చేసి ఉంటారని మాకు ఐడెంటిఫై అయ్యేది. కానీ సమ్మర్లో వాళ్ళు ఎక్కువ ఏంటంటే వాళ్ళు రెల్లి కమ్యూనిటీ అవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువ తోటలు కొనుక్కొని సమ్మర్లో మామిడి తోటలోకి వెళ్ళిపోతారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పగలంతా తోట పని చూస్తారు, రాత్రులు దొంగతనాలు వస్తుంటారు. ఆ విధంగా వెళ్తుంటప్పుడు మీరు నెంబర్ మాకు ఒక సీన్లోను ఒక చిన్నబాడం అని కాశీబొగ్గల దగ్గర ఒక విలేజ్ ఉండేటప్పుడు ఆ విలేజ్ దగ్గర నేరం అయినప్పుడు ఒక మన గావంచ దాన్ని ఏమంటారు సార్, ఎర్రది ఉంటుంది కదా, అది ఒకటి దొరికింది. నేనేం చేశాను అక్కడికి వెళ్ళి ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి పులిటి విలేజ్లోకి, బాబు ఇది ఎవరిది ఉందో చూడండి, నా నెంబర్ కూడా నా స్కూల్ డోర్ మీద రాసి వచ్చాను, మీరు నెంబర్ సార్ 2 days తర్వాత సార్ మీ దగ్గర నేరం చేసిన పలానా వాళ్ళు సార్ మీరు వాళ్ళు పట్టుకుంటే మీకు వచ్చేది అన్నారు. ఆడు ఫోన్ చేశాడు ఒక అతను. అప్పుడు మొబైల్ వచ్చాయి నా ఫోన్ చేశాడు 2 townలో వెళ్ళి పట్టుకుంటేప్పటికి ఆడు మొత్తం సార్ మా బ్యాచ్ అంతా ఏమైనా చేసాం సార్. శ్రీకాకుళంలో మనకి ఇక్కడ అడపాక అని విలేజ్ ఉంటుంది. అదపాక అది సెటిల్మెంట్ ఏరియా. వాళ్ళ మూమెంట్ ఎక్కువ శ్రీకాకుళం ఉంటుందా చుట్టుపక్కల ఉండేది? వాళ్ళు ఎక్కువ ఇప్పుడు హైవేకి వస్తారు సార్, లారీ ఎక్కిపోతారు. లారీ ఎక్కిపోయి హైవేలోనే ఏదో ఒక విలేజ్ దగ్గర దిగిపోయి హైవే పక్కన ఉన్న విలేజ్ల మీద వాళ్ళు ఏంటంటే బాగా ఫిట్గా ఉంటారు. షార్ట్లు వేసుకుంటే ఈ పంచిన లింగిని ఇలా కడతారు కదా, ఫిట్గా కట్టించుకొని ధన్మని వస్తారు. అవసరమైతే మనం ఆ టైంలో పట్టుకుంటే అటాక్ కూడా చేస్తారు మనకి. సార్ ఒంటికి బయలుదేరేటప్పుడు అంటే మనం ఎవరైనా క్యాచ్ చేస్తే మనకు దొరకకుండా అది కూడా చూసాం సార్. బయటకు వెళ్ళేటప్పుడు కోడిని కోసం వెళ్తారా? మరి అది అన్ని మా సీనియర్స్ అనేవారు, కానీ నేను ఎప్పుడు ఫిజికల్గా చూడలేదు, ప్రాక్టికల్గా అలా అన్నాం కానీ విన్నాం కానీ చూడలేదు. కానీ వెళ్ళడం మాత్రం గ్రూప్ లారీ ఎక్కుతారు, లారీ ఎక్కి ఏదో జంక్షన్లో దిగుతారు, దాన్ని ఒక 2 ఇల్లు అటాక్ చేసుకొని దాన్ని వచ్చి మళ్ళీ ఎక్కి లారీ రోడ్డు మీదకి వెళ్ళిపోయి లారీ ఎక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటారు. అది వాళ్ళ ప్రొఫెషన్. శ్రీకాకుళం తర్వాత వైజాగ్ 2 townకి వచ్చాను సార్. అక్కడ కొద్ది రోజులే కౌముది గారు మాకు కమిషనర్, ఆ కౌముది గారి టైంలో చేశాను. ఆ టైంలో నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చేసింది సార్. ప్రమోషన్ వచ్చి మళ్ళీ అక్కడ పలాసలో మున్సిపల్ ఎలక్షన్ చేశాను నేను ఎస్ఐగా. నన్ను కావాలని చెప్పి మనీష్ కుమార్ సిన్హా గారు అక్కడికి నన్ను వేయించారు సార్. ఆయన ఫోన్ చేశారు, నీ ప్రమోషన్ వస్తుంది కదా, ఆర్ యూ విల్లింగ్ టు కమ్ టు కాశీబొగ్గ ఎగైన్ అన్నాడు. సార్ మీరు చేతిలో వచ్చేస్తాను. రెండోసారి కాశీబొగ్గకి మళ్ళీ సీఏకి వెళ్ళాను సార్. అప్పుడు మార్పు వచ్చింది ఆ ప్రజల్లో. మీరు చెప్పిన ఆదినారాయణ అందరూ ఎలా ఉన్నారు అప్పుడు? వాళ్ళు అప్పటికి కేసులు పడుతున్నారు, అదంతా రియలైజ్ అయ్యేవారు, మొత్తం మీద మారారు సార్. అంటే క్రైమ్ తగ్గింది అప్పుడు? క్రైమ్ అక్కడ ఏంటంటే సార్ మీకు కాశీబొగ్గల శ్రీకాకుళం నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నార్త్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఆల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నీ కూడా అవుతాయి సార్. ఫస్ట్ ఏపీలోకి వచ్చిన తర్వాత అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే రైల్వే కాలనీస్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఎంప్లాయీస్ పిల్లలందరికీ ట్రైన్ ఫ్రీ. మాట్లాడితే ఇటు వెళ్ళిపోతారు, కురద వెళ్ళిపోతారు, బెంగాల్లో వెళ్ళిపోతుంటారు, అక్కడికి మనకి బరంపూర్ వెళ్ళిపోతుంటారు. ఇంకిష్టమైనట్టు వరుస అక్కడ బెంగాల్ ఆ టౌన్లోకి వెళ్ళిపోవడం. ఈ రైల్వే కనెక్షన్ ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళకి ఏదన్నా నేరం చేస్తే అక్కడికి వెళ్ళి సెలర్ తీసుకుంటారు, అక్కడ ఏం చేస్తే ఇక్కడికి వచ్చి సెలర్ తీసుకుంటారు. ఆ విధమైన అక్కడ క్రిమినల్ ఈజీ. అంటే డబ్బులకి నేను చూశాను 10,000కి మర్డర్ చేసిన కేసులు కూడా చూశాను సార్. అంత దారుణంగా వాళ్ళు చిన్న విషయానికే ఈ ఎంగేజ్ చేసుకొని చంపేస్తుంటారు. అలాంటివి చేస్తాం. చాలా ఆ రౌడీజం కూడా చాలా కంట్రోల్ చేస్తాను సార్. గట్టి కొట్టేస్తారు. అంటే మన అన్నకు చెప్పకూడదు కానీ మామూలు కాదు. శివధర్ రెడ్డి గారికి కూడా ఒకసారి అయితే ఆయన వచ్చి రౌడీలందరినీ ఫాలోయింగ్ చేయించి నేను ఎస్పీని ఇక మా ఎస్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, మీకు బంద్ పెట్టేస్తారు చూసుకోండి. బంద్ అంటే తెలంగాణ బాధ తెలుసాను కూడా అడిగారు అని చెప్పారు సార్. అంత ధైర్యంగా ఆ రోజుల్లో చెప్పారు. మారారు, గట్టిగా మారారు సార్. ఏంటంటే యాక్చువల్గా అక్కడ పేదరికం కొన్ని దీని మీద నేరాలకి ఈజీ మనీ ఉన్నది. గట్టిగా మనం ఫర్మ్గా చేసుకుంటే అక్కడ అది జరిగేది సార్. అది అక్కడ బాగా సార్. మందసాల గున్నయ్య గారు కోవ తిన్నారు, మరి పలాస జీడిపప్పు తిన్నారు. పలాస జీడిపప్పు సార్, క్యాజు వాళ్ళంతా కూడా క్యాజు బిజినెస్. అక్కడ పలాసలో కాశీబొగ్గలు ఉందంట సార్. ఆ బిజినెస్ చేయించేవాళ్ళు వర్కింగ్ కమ్యూనిటీ వీళ్ళే ఉంటారు సార్. అక్కడ పేదరికం అది బాగానే ఉంటుంది, బాగుంటుంది. క్యాజు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే కదా సార్, బాగా పండడం అక్కడే,
వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేయడం కూడా అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారండి కాసేపు తర్వాత? అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అప్పుడు పూర్ణచంద్రరావు గారు నాకు పరిచయం సార్. పరిచయం వల్ల ఆయన కమిషనర్గా మళ్ళీ వచ్చారు ఇక్కడ విశాఖపట్నం. వచ్చేటప్పుడు జస్ట్ అనగా ఆయన కలవాలని ఒక బొకే తీసుకొచ్చి ఇలాగే వచ్చి బొకే ఇచ్చాను. ఏమైనా నువ్వు సిటీకి రావేయటని అన్నారు. అక్కడ నాకు ప్రాబ్లం ఏమైందంటే సార్, ఇలాగా నేను అక్కడ సీఏకి ఉంటేప్పుడు సోంపేటలో ఒక పెద్ద ఫైరింగ్ అయిపోయి పవర్ ప్లాంట్ ఇష్యూ జరిగింది ఎన్సీసీ. ఆ ఇష్యూ జరిగేటప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను అప్పుడు మాకు సంజయ్ కుమార్ జైన్ గారు ఎస్పీ గారు ఉండేవారు. ఆయన ఉండేటప్పుడు అక్కడే మొత్తం నేను కాచిపోగా కానీ సోంపేట ఇష్యూలని నేను డైరెక్ట్గా నాకు ఇచ్చేశారు. మళ్ళీ ఫైర్ ఓపెన్ చేశారు మీరేనా? అక్కడ ఫైర్ అంతా మరి సార్ 112 మందిని పోలీసులు ఇంజూర్ చేశారు సార్. దారుణం కొట్టారనమాట. వీళ్ళు ఏం చేసుకున్నారంటే మా వాళ్ళది కూడా పోలీసు 1200 మంది ఉన్నారు. వాళ్ళు ఇంకా మరి ఎవరు అండర్ గ్రౌండ్ నుంచి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారో కానీ మీరు నమ్మరు, పోలీస్ సెంటర్లో ఉండే అదే ఆ ప్లాంట్ ఇనాగ్రేషన్కి ఆ కంపెనీ వాళ్ళతో ఇనాగ్రేషన్కి ఎవరు రాకుండా అది స్టార్ట్ చేపిస్తున్నారు. చుట్టూ ఒక చుక్కల్లా కనిపిస్తున్నారు. నేనున్నా ఫిజికల్గా అన్ని గ్రామాల నుంచి పోలీసులు సరెండర్ చేసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు నడిచి వస్తారు. ఏంటి ఇలాగ వచ్చేస్తారు దేనిగా, వాళ్ళ చేతిలో ఏమీ లేవు. అక్కడ దగ్గరికి వచ్చేప్పటికి ఆ మట్టిలోంచి ఒక్కొక్కరు పెద్ద పెద్ద స్టిక్కులు లాగారు. సినిమాలో లాగుతాం చూసారా, అంటే వాళ్ళ ప్లానర్గా ముందే పాతి పెట్టుకొని ఉంచారు. వచ్చి ఇంకా వాళ్ళకి మనకి లాఠీ చార్జీ అవ్వడం, అటాకులు చేసుకోవడం. ఏంటి సార్ మా దగ్గర ఉన్న క్రేన్ గార్డు ఆడు దుడ్డిగారితో కొడితే 4 ముక్కలు అయిపోయింది అంతే. 112 మంది నాకు కరెక్ట్గా లెక్క తెలియదు కానీ సార్ ఇంజూరీ అయిపోయారు పోలీసు ఆఫీసర్, ఇంక్లూడింగ్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దారుణం కొట్టారు. అక్కడ ఎవరండి ఐపీఎస్ ఉన్నారు సార్. ఇప్పుడు మాకు మా అనంతపురం డిఐజీ మేడం గారే ఉన్నారు. ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు అని ఇప్పుడు తెలంగాణకి వెళ్ళిపోయారు, ఆయన కూడా ఉన్నారు. ఇష్యూలు అందరికీ సార్, అందరికీ హెల్మెట్లు కూడా బ్రేక్ అయిపోయి చాలా ఇంజురీస్ అయిపోయి అందరికీ అంత దారుణం కొట్టారు. అప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు ఫైర్ చేయవలసి వచ్చింది. కొంతమంది అక్కడ ఆఫీసులు చేశారు, చేసేటప్పటికి అందులో చనిపోయారు కొంతమంది అక్కడ. అక్కడ నుంచి అప్పుడు అది ఆగింది. దాని తర్వాత మళ్ళీ ఎన్సీసీ ఆఫీస్ మీదకి వెళ్ళిపోయి తగలెట్టేశారు, చుట్టూ లోన గడపెట్టేసారు, ఎంప్లాయీస్ని చుట్టూ అగ్గి పెట్టేశారు. పెద్ద ఒక ఇష్యూలా జరిగింది. సోషల్ బాయ్కి అట్లా చేశారు. పోలీస్కి మంచినీళ్ళు ఇవ్వలేదు. పోలీస్ ఫ్యామిలీ క్వార్టర్స్లో ఉంటే అటాక్కి వెళ్ళిపోయారు అక్కడికి. వాళ్ళు కూడా పిల్లల్ని ఎత్తుకొని ఫ్యామిలీలు పారిపోయారు. అదొక చాలా దారుణమైన ఇష్యూ. సార్ దీని వెనక మావోయిస్ట్ పార్టీ ఉంది అప్పుడు? వాళ్ళు ఉన్నారు అని కాదు కానీ మోటివేషన్ అయితే సమ్ ఆ డైరెక్షన్లో పబ్లిక్ అంటే అక్కడ కొన్ని యాక్చువల్గా వాళ్ళకి సింపతి ఎదురైన గ్రామాలు ఉన్నాయి సార్ అక్కడ. వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేషన్ ఎక్కువ చేశారు. లేకపోతే అంత రివార్డ్ 1000 మంది దాటిని పోలీసు మీద అటాక్ చేశారంటే చిన్న ఇష్యూ కాదు కదా సార్. మీరు చూడండి సార్, అందులో మీరు ఎంక్వైరీ దీంట్లో ఎదుర్కొన్నారా? ఉన్నాం సార్, అక్కడ ఉన్నాం. కానీ కాకపోతే అంటే మాకు మంచి సంజయ్ కుమార్ జైన్ గారు ఆఫీసర్ సార్ బాగా డీల్ చేశారు. ఆయన ఇమీడియట్గా వెంటనే స్పాట్కి రావడం, అందరికి మాకు ధైర్యం చెప్పడం గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్లకి అదొకటే ఇష్యూ. సార్ అంతా ఫైర్ చేశారు, సరే క్యాజువల్స్ ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ ప్రొవోక్ చేసిన వాడిని పికప్ చేశారా? సార్ ప్రొవోకేట్ చేయడం అంటే ఎక్కడ చేశారు సార్? అక్కడ ప్రొవోకేషన్ ఏం లేదు, కొట్టేస్తున్నారు. దొరికినట్టు కొట్టేస్తున్నారు. పోలీసుల్ని కొట్టేస్తున్నారు, కెమెరా లాక్కున్నారు, జీబులకు పగల కొట్టేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ఇంకేం లేదు. ఇంకా గత్యంతరం లేక మరి వాళ్ళు నేను చెప్పకూడదు, వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత ఎంత టైంకి కంట్రోల్కి వచ్చిందండి? ఫైర్ ఓపెన్ చేస్తే కంట్రోల్కి ఇంకేం లేదు సార్. ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే పోలీస్ అందరూ యాక్చువల్గా పరారు. మా వాళ్ళు చెప్తాను కదా, ఎందుకంటే అది ఒక విధంగా మా స్టాఫే మమ్మల్ని తిట్టారు. ఆఫీసర్లు మాకు చేతికి వెపన్ లేకుండా వీళ్ళతో దాపులు తిన్నాను, మాకు వెపన్ ఇవ్వలేదు. అప్పుడున్న ఎస్పీ గారు చేసిన మంచి పని ఏంటంటే వద్దు ఆయనకి మరి 438 కానీ ఓన్లీ ఆఫీసర్ చేతికే పిస్టల్ లాగా ఇచ్చారు కానీ స్టాఫ్ చేతికి గన్లు ఎవరికి ఇవ్వాల. గన్లు ఇచ్చి ఉంటే వీళ్ళు దెబ్బతింటూ ఊరుకోరు కదా వీళ్ళు. అవును, అది పవర్ఫుల్ వెపన్ కొట్టిస్తే చాలా మంది చచ్చిపోతారు. అలాగైతే ఎవరికైనా ఓన్లీ ఆఫీసర్ల చేతిలో ఉన్నది. అది కూడా లాస్ట్లో వీళ్ళు ఇంకా తోవకాసి వీళ్ళని అటాక్ ఇస్తారంటే వాళ్ళు ఫైర్ చేయవలసి వచ్చింది. ఫైర్ అయిన తర్వాత కూడా స్టార్ట్ అయిందా? ఫైర్ ముందు అవ్వలేదు సార్. మీరు కొట్టిన తర్వాత ఆగింది అప్పటికేనది. వాళ్ళు కొట్టేస్తున్నారు, ఫైర్ ఓపెన్ చేశారు. ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు పడిపోయారు. పడిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు వెనక్కి జంకారు. ఇంకా అటాక్ ఇవ్వడం తగ్గిపోయింది. సార్ సాధారణంగా ఫైర్ ఇచ్చే ముందు కొన్ని నామ్స్ ఉంటాయి, మనం కాషన్ ఇవ్వడం, అనౌన్స్మెంట్ చేయడం, అయిన తర్వాత మోకాల సార్ అది మనం ట్రైనింగ్లో చెప్పడానికి ఉంటుంది కానీ ఫీల్డ్లో అక్కడ అది మనం చెప్పడానికి మనం అనకూడదు సార్. అది కొంచెం వాళ్ళు అక్కడ ప్రాక్టికల్ కూడా వినరు సార్ అక్కడ. అంతే, అక్కడ కొంతమంది ఆఫీసులు చెప్తారు కదండి సార్. అది ఒక ఏదో స్ట్రీట్లోను మామూలుగా వాళ్ళకి మనకు ఆపోజిట్లు ఉండి ఒక ఆర్గనైజ్డ్ ఇష్యూ అయితే చేయొచ్చు. అదేంటంటే మాస్ ఒక గ్రామం కాదు, చుట్టుపక్కల 10-15 గ్రామాలు వచ్చి చుట్టుముట్టేశారు. మీరు ఎన్ని వేల మందిని మీరు చేస్తారు? ఏ మెగాఫోన్ మీకు అక్కడ వినిపిస్తుంది? గాల్లో కాల్చాలని, మోకాలు కాల్చాలని, అన్ని
చెప్తున్నారు. అది ఒక ఎగ్జాంపుల్. సార్ మీరు అది చూసుకున్న తర్వాత పూర్ణచంద్ర గారు ఉన్నారు, సిటీకి వచ్చి ఉన్నారా? వచ్చాను. వచ్చిన తర్వాత ఏమైనా సిటీకి నీకు విల్లింగ్ లేదు అందరూ అడుగుతున్నారంటే ఎవరు ఇస్తారు సార్, మీరు ఇస్తారు, నీకు విల్లింగ్గా చెప్పాను. విల్లింగే సార్ అన్న. అయితే ఒక అప్లికేషన్ రాసాను అక్కడ. మీరు నంబరు 4 daysలో నేను రిపోర్ట్ అయ్యాను. విశాఖపట్నం. ఎక్కడ పోస్టింగ్ వచ్చిన వెంటనే ఆయన అన్నారు, నువ్వు నీకు పోస్టింగ్ ల్యాండ్ ఆర్డర్ ఇవ్వను, నాకు క్రైమ్ ఇంపార్టెంట్, నువ్వు CCSలో చేయాలన్నా. మీరు ఏది చెప్తే చేస్తాను. అక్కడికి వెళ్ళే కూరుకోవాలి. ఇక్కడ పోర్ట్లో అక్కడ బోత్రా కంపెనీ అనే ఒక పెద్ద స్టీవ్డోర్ కంపెనీ ఉంది. ఆ బోత్రా కంపెనీలో కోల్ స్కామ్ జరిగింది కదా. అందులో చాలా మంది పోలీసులు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నీ మీద నాకు నమ్మకం. అది చాలా మంది మన పోలీసులను కూడా ఫిక్స్ చేసి పడేయాలి, ఎవరు తప్పు చేసిన వదలకూడదు, నీకు అప్ చెప్తాను నీ కేసు అని నాకు చెప్పాను. నేను చాలా నీట్గా చేశాను. ఇంక్లూడింగ్ మా స్టాఫ్ ఎవరున్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసాను ఆ కేసు. అవునా? ఎంతమంది? 2 పోలీసులు కూడా అరెస్ట్ చేశాను. అంటే SI ర్యాంక్ స్టాఫ్ కొల్లుడు అయిపోయారు. వాళ్ళ ఎవిడెన్స్ వాళ్ళ మీద దొరికింది. అప్పటికి అక్కడ జనరల్ మేనేజర్ ర్యాంకు ఆ కంపెనీలో ఉండే వాళ్ళు అందరినీ అరెస్ట్ చేశారు. ఓకే. తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఇచ్చారా సార్? తర్వాత అక్కడ ఏం జరిగిందంటే సార్, ఇంకోటి ఆయన కూడా ల్యాండ్ ఆర్డర్ నాకు ఉట్టినేవాళ్ళు అక్కడ గాజువాకలో ఇక్కడ నేను ఈ క్రైమ్లో ఉంటుండగా ఇక్కడ అశ్విని మృదుల అని చెప్పేసి ఒక పెట్రోల్ బంక్ ఓనర్ కూతుర్ని అపార్ట్మెంట్లోకి వెళ్ళి థ్రోట్ కట్ చేసి ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న గర్ల్ని చంపిస్తారు డే లైట్లో ఉదయం 10:30-11. అయ్యో. ఆ కేసులో నేను క్రైమ్లో ఉండేవాడిని. అది 4th Town కేసు. అది వాళ్ళు చూసేవారు. కానీ సార్ కూడా నాకు పిలిచి చెప్పారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు కాదు, నువ్వు కొంచెం డీటెయిల్కి వెళ్ళాలి. అప్పుడు చాలా మనకు డ్యామ్స్ ఏమేది డే లైట్లో ఒక అమ్మాయిని అపార్ట్మెంట్లో చంపిస్తే మనం మా పోలీసు ఇంకేమి ఎవరికి జస్టిస్ చేస్తామని చెప్పి నాకు చెప్పారు. లేదు సార్ నేను చాలా దీన్ని చేస్తున్నాను. నేను అలాగే వాళ్ళు ప్యారలాల్ చేస్తున్నారు. నా టీంని పెట్టుకొని నేను ఓన్గా అన్నీ స్టడీ చేసుకుంటున్నాను. అందులో నేను అలాగా ఊరుకోకుండా ఈ అమ్మాయి తాలూకా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారని కాలేజీ దగ్గరికి వెళ్ళి క్లోజ్గా ఎవరితో ఉంటుందంటే ఒక అమ్మాయి రూమ్మేట్ ఉంది, హాస్టల్లో ఉండేది. పాప సెలవులకు వచ్చినప్పుడు మర్డర్ అయింది ఇంట్లో. అప్పలనాయుడు గారి కూతురు అనమాట ఆమె, అశ్విని మృదుల అని చెప్పేసి. అయితే ఆ పాప ఫ్రెండ్ నేను అడిగాను. ఆ ఫ్రెండ్ వాళ్ళ మదరు యూనివర్సిటీ ప్రొఫెసర్. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పాప నీకు క్లాస్మేట్ కదా, నేను మఫ్టీ క్రైమ్ అంటే నేను మఫ్టీలో ఉండేవాడు, సివిల్ డ్రెస్లో ఉన్నాను. అమ్మ నీ క్లాస్మేట్ కదమ్మా, నీ క్లోజ్ ఫ్రెండ్ చనిపోయింది, ఇలా చనిపోయింది తప్పు కదమ్మా అంటే, అంకుల్ చాలా మంచిది అంకుల్, ఆమెకి బాయ్ ఫ్రెండ్స్ కానీ ఎవరితో మాట్లాడడం చాలా డీసెంట్గా ఉంటుంది అంకుల్, ఆ మృదుల నాకు మంచి ఫ్రెండ్, నా బాధ వేసి తినలేదు అంకుల్ ఇలాగని చెప్తుంది. వాళ్ళ మదర్ కూడా చెప్పారు. అమ్మ వాళ్ళ మదర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్. అమ్మ అంకుల్ తెలిస్తే నిజంగా ఫ్యాక్ట్ ఏది ఉంటే చిన్న చెప్పమ్మ డౌట్. అంకుల్ నాకేం చెప్పలేదు అంకుల్, ఒకసారి వాళ్ళ మదర్కి ఈ చిగుర్లు కట్ చేస్తారు లేడీస్కి జడకి, బార్బరు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఈ అమ్మాయికి కూడా ఈ చిగుర్లు కట్ చేసిందంట. పాప కూడా కట్ చేసి అని చెప్పి, ఆయన పేరు దుర్గారావు, పాప కూడా కట్ చేసి అని చెప్పి మా మమ్మీ లోనికి వెళ్ళినప్పుడు నన్ను ఇలా కట్ చేసాడు, ఇక్కడ ప్రెస్ చేశాడు అంకులు, ప్రెస్ చేశాడని చెప్పి నాకు చెప్పింది అంకులు అన్నాడు. అమ్మాయి చెప్పింది. అచ్చా, మంగళ బాబర్ వచ్చి అమ్మాయిని టచ్ చేశాడు. అమ్మాయిని మదరే చిగురు కట్ చేయమని జడ చిగురులు. అప్పుడు వాడు ఏం చేశాడు, ఇక్కడ ప్రెస్ చేశాడంట షోల్డర్ మీద అమ్మాయిని. ఆ విషయం హాస్టల్కి వెళ్ళి ఆడు చూడు మా ఇంటికి వస్తాడు, మమ్మీ ఇలా కట్ చేయమంటే వాడు నాకు ఇలా ప్రెస్ చేశాడు ఇక్కడ ఇడియట్ ఫీల్ అని అన్నదంట. మమ్మీ చెప్పలేదు, మళ్ళీ తిడుతుంది, గొడవ అవుతుందని అని ఒక్కటే చెప్పింది. అయితే నాకు ఎందుకో అసలు ఆడెవడు ఇదని చెప్పేసి వస్తే, వాడు వీళ్ళ ఇంటి పక్కనే ఒక షాప్ పెట్టుకొని ఉంటాడు. వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి డై వేయడానికి దేనికన్నా వెళ్తుంటాడు ఇంటికి. ఆడిని ఆల్రెడీ మన 4th Townలో పిలిపించారు, ఆడు ఇవన్నీ రాసుకున్నారు, స్టేట్మెంట్ వదిలేశారు. నాకు ఆ పిల్ల చెప్పింది అలాగా నాకు రోజు, కానీ ఆడిని ఏదైనా ఎవిడెన్స్ లేకుండా పడుకుని చెప్పడు కదా. ఆడు ఒక మిస్టరీ చేశాడు సార్. అది ఏం చేశాడంటే 2 days పోయిన తర్వాత ఆర్కే బీచ్లోకి వెళ్ళిపోయి వాడు ఒకరోజు సాయంత్రం 7 గంటలప్పుడు బట్టలు అన్నీ ఇచ్చేసి, నాకు అప్పులు అయిపోయి నేను చచ్చిపోతున్నాను, నేను ఇంక రాను అని అక్కడ ముచ్చిరి బండోడికి అవన్నీ పెట్టేసి, బాబు ఎవరన్నా మా ఊళ్ళో చెప్పి నాకు బతుకు మీద ఆతలేదని నీటిలో దిగి చీకట్లో అలా నడుచుకుని వెళ్ళిపోయాడంట. అప్పుడు మన 3 Town వాళ్ళకి అదంతా ముచ్చిరోడు చెప్పాడు, మిస్సింగ్ కేసు కట్టారు, చచ్చిపోయి ఉంటాడని. నాకు అర్థం కదా, అమ్మాయిలు చెప్పింది చచ్చిపోయి నేను చూస్తాను, డెడ్ బాడీ వస్తుంది కదా 1 or 2 daysలోను ఆ డెడ్ బాడీ వస్తుందని చూసి, ఒకరోజు రాలేదు డెడ్ బాడీ. అది యాక్చువల్గా సముద్రంలోకి వెళ్తే అవర్స్లో వచ్చేస్తుంది వెనక్కి. అది 2 రోజులు రాలేదు, 3 రోజులు రాలేదు. అప్పుడు నాకు ఎందుకో డౌట్ వచ్చింది సార్. అప్పుడు ఆ టవర్ లొకేషన్కి వెళ్ళాను. టవర్ లొకేషన్కి వెళ్తే మా వాళ్ళు పుట్టడంలో ఏం చేశారు, ఈ షాపు ఇంటి పక్కనే షాపు, ఇంటి పక్కన షాప్ అని ఆడు వెరిఫై చేసి ఇక్కడే ఉంటాడు కదా, ఇదే టవర్ వచ్చిందని వదిలేశారు. కానీ నేను డీప్గా ఆ షాపులో ఉండే వాళ్ళు కొంతమందితో మాట్లాడినప్పుడు, సార్ వాళ్ళ నాన్నకి ఇడికి ఫైనాన్స్ రెస్టారెంట్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి, ఆ 2 months ముందు మాధవదారు వెళ్ళిపోయాడు సార్, ఇక్కడ షాప్ లేడు సార్ అన్నాడు. కానీ ఆ టవర్ లొకేషన్ అయితే రోజు వస్తుంటాడు ఇక్కడికి, సార్ వెళ్ళిన దగ్గర నుంచి రాడు సార్ అని అన్నాడు, షాప్లో ఉన్నారు. కానీ ఆ రోజు ఇక్కడికి టవర్ లొకేషన్ వచ్చింది. అమ్మ ఇదేదో మిస్టరీ ఉంది అని చెప్పి నాకు క్లూ దొరికింది.
ఆడి మీద పెట్టాను. ఆడు పెట్టేటప్పటికి ఆడు డెడ్ బాడీ లేదు, వాడు మనిషి లేడు. అప్పుడు పెట్టుకుంటే ఏం చేయాలి, ఎలా లాగాలి ఆడు ఫోన్ అన్ని ఇక్కడ వదిలేసి, ఫోన్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. అయిపోతే ఆడు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరెవరితో ఉంటాడో, ఎవరితో క్లోజ్ మాట్లాడుతుంటాడో చెప్పేసి వాళ్ళందరినీ పట్టుకొని లాక్కొచ్చాను. లాక్కొచ్చి నేను ఎలా చేశానంటే ఈ కేసులోని విషయం అడగలేదు. ఆడు ఎవడో కిడ్నాప్ చేశారు, ఆడు సముద్రంలోకి వెళ్ళిపోయాడంట, ఫ్రెండ్స్ మీద డౌట్ ఉంది, వాళ్ళ ఫాదర్ వాళ్ళ కంప్లైంట్, వాళ్ళ వైఫ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, నాకు మీరు రెండో నాకు ఒకరు అని చెప్పి వాళ్ళని పూరుకొచ్చి మా లెవెల్లో మేము చూసి ఇంటరాగేషన్ స్టార్ట్ చేశాం. లేదని మిమ్మల్ని ఫిక్స్ చేసేస్తాను, మొత్తం మీ అందరూ మీరే చేస్తుంటారు, ఆడితోటి ఎవరెవరు ఉన్నారో అందరూ ఇన్వాల్వ్ అవుతారంటే అది వెళ్ళిపోయాడు సార్. మళ్ళీ రాత్రులు మేము కొంచెం కూడా ఉంటుంది కదా, రాత్రి పంపించాం. ఒకరోజు రాత్రి 10 గంటలకి సార్ ఈ నెంబర్ నుంచి నాకు మాట్లాడాడు సార్, ఏమవుతుందో అన్నాడు సార్, ఇక్కడ ఏం జరుగుతుందో అడిగాడు, నేను వెళ్ళిపోయాను రా, నాకు ఇంకా మనిషి బాగోలేదురా అన్నాడు. సముద్రంలోకి వెళ్ళిపోవడం ఏంటి, ఇడి ఫోన్ మాట్లాడడం ఏంటి, ఎక్కడ ఉన్నాడు అని చెప్పాడు. ఎక్కడో మధ్యప్రదేశ్లో పలానా ఏదో గ్వాలియర్ అని ఏదో అంటున్నాడు అన్న. అయితే ఏ నెంబర్ అని, ఆ నెంబర్ లొకేషన్కి వెళ్తే వారణాసి వస్తుంది. మీకు అర్థమైందా? అప్పుడు ఈయన పట్టుకున్నాం, ఈయన మా కస్టడీలో పెట్టుకొని నీకు అప్పుడప్పుడు చేస్తాను చెప్పరా ఒకరోజు చెప్పించాడు. ఆడితో ఆడు వాయిస్ గుర్తుపెట్టించిస్తే అప్పుడు మా క్లూజ్, మా బాస్ పూర్ణచంద్ర గారు ఊరుకోరు కదా, అక్కడ ఉన్నాం ఫ్లై అన్నారు అక్కడికి. మామూలు ట్రైన్ ఇది కాదు, ముందు వెళ్ళిపో అక్కడికని. అప్పుడు చాలా బ్యూటిఫుల్ ఆపరేషన్ సార్. ఇక్కడ మా టెక్ టీం ఉంటుంది, లక్ష్మోజీ అని ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాడు, ఎస్ఐ అప్పుడు ఆయన, నేను ఇన్స్పెక్టర్. లక్ష్మోజీ ఇక్కడ పెట్టాడు, నేను ఇక్కడ టవర్లో ఆయన ఫోన్ ఉంది, అక్కడ చూడు అక్కడ ఉన్నాడు, నువ్వు పార్క్ ఉన్నారా, పార్క్ ఇటువైపు రా అన్నాడు. తిరుగుతున్నాడు అక్కడ కాశీలోను, మేము వెనకాల తిరుగుతున్నాం. మీరు నమ్మరు, ఒక దగ్గరికి వచ్చి క్రికెట్ మ్యాచ్ వస్తుంది, ఆడు క్రికెట్ చూస్తున్నాడు ఇలా పట్టుకొని, ఆడు మేము గుర్తుపట్టలేం కదా, ఇక్కడ ఆడు బాగా గుర్తుపట్టడం కూడా పట్టుకెళ్ళాము. దానిమని సార్ ఈడే సార్ అన్న, నేను ఒకవైపు మా ఎస్ఐ ఒకవైపు ఇలా చేయలో ఆడిని మెడ పట్టుకున్నా. ఇలా చూశాడు, ఆడికి అర్థమైపోయింది, ఏం దుర్గారా బాగున్నావు అన్న. సార్ ఏడు సార్ అన్న. ఇలాగా మేము చెప్తున్నా, కారు పెట్టుకున్నాం మేము దూరం, కారు పెట్టుకుంటాడు, కారు ఎక్కాడు, కారులో అన్ని చెప్పేస్తున్నాడు సార్. అవునా అదే ఇంకా మేమే అడగలేదు సార్, తప్పైంది సార్, నేను అలాగ అనుకోలేదు సార్, ఆ దొంగ నా కొడుకు ఈడొక ఇద్దరిని పట్టుకెళ్ళాడు నర్సీపట్నం, ఆ యదోని చంపొద్దాని అని చంపేశాడు సార్, ఇది ఏదో ఆడు చెప్పేస్తున్నాడు. నేను వెంటనే మా సార్కి అక్కడి నుంచి మొబైల్గా కాశీ విశ్వేశ్వరుడు ఇంకా నాకు ఫోన్ చేయలేదేటో అనుకున్నాను, నీ ఫోన్ వచ్చింది, తను ఏదో సినిమా వచ్చింది, ఆ సినిమా చూస్తాను ఇప్పుడు అన్న. సార్ డన్ సార్, వీడే సార్ అన్న, వెరీ గుడ్ అని అనుకున్నాను. తెచ్చాం, మీరు నంబర్ సార్, ఎక్కడైతే ఏ అపార్ట్మెంట్లో చంపారో పూర్ణచంద్రరావు గారు సార్, ఆ అపార్ట్మెంట్ దగ్గర ఈయన తీసుకెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడే ప్రెస్ మీట్లో మా టీంకి ఓపెన్గా 1 lakh అక్కడ మీడియా ముందు ఇచ్చాడు మాకు. సూపర్. అది ఎందుకు చంపాడండి వాడు? సార్ ఆడు అప్పులు అయిపోయాడు యాక్చువల్గా, ఇంట్లో ఆ ఫాదర్కి ఆడికి అప్పులు ఉన్నాయి కదా, వీళ్ళు కొంచెం డబ్బులు ఉండేవాళ్ళే, పెట్రోల్ బంక్ వానరు, ఈమెమో అడ్వకేట్, అశ్విని మృదుల మదర్ అడ్వకేట్. ఆమె అడ్వకేట్ అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర బంగారం అది ఉంటుందని చెప్పి ఇది తెలుసు, వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఆ పెట్రోల్ బంక్ వెనకతలే ఇది బార్బర్ షాప్ అది ఉంటుంది. ఆమె హైదరాబాద్ ఈడు అప్పు అడిగాడు ఆమె. అప్పుడైతే నేను ఇప్పుడు దుర్గారా ఇప్పుడు లేదు, నేను హైదరాబాద్ పని ఉంది కోర్టు పని, హైకోర్టుకు వచ్చిన తర్వాత నీకు చూస్తానులే అని చెప్పింది. ఆమె హైకోర్టుకి వెళ్ళిపోయింది, అమ్మాయి ఒక్కరిది ఉంటుంది, ఫాదర్ బొంక దగ్గర ఉంటాడని చెప్పి ఇటు తెలిసినాడు కదా, వెళ్తాడికి మంచినీళ్ళు అడిగాడు. అమ్మాయిని ఫిష్ చేసుకుని వెళ్ళిపోయారు. వెళ్తాడికి ఆఖరి ఓపెన్ చేశారు, అక్కడ ఏం లేవు. ఓపెన్ లేపడం వల్ల ఇంక చెప్పేస్తానని చెప్పేసి ఆమె ఉంటే మెల్లం చైన్ అది లాగేసి ఆమెను ఇలాగ బ్లేడ్తో చాకుతో కట్ చేసి బాత్రూంలో పడేశారు. ఒక్కడేనా? ఇద్దరు, ముగ్గురు, ఈడుని ఇంకొక ఇద్దరు ఉన్నారు. వీళ్ళు అమ్మాయి ఇప్పుడు అడ్డుకున్నందుకు అంటే చిన్న అమ్మాయి పట్టుకొని పెట్టేసారు. అక్కడ ఎందుకు పట్టుకున్నాడండి, ఇక్కడ టచ్ చేశాడు? ఆడు ఎంత ఆడపిల్ల కదా, ఇలాగే ప్రెస్ చేశాడు అంతే. అదవాడు అడిగారు మీరు? నేను తర్వాత అడిగాను, సార్ ఏదో మా అమ్మలు చేశాను ఇంటెన్షన్ కాదు సార్ ఏదో అన్నాడు. కానీ ఆ చిన్న పిల్ల ఇచ్చిన క్లూ సార్, నాకు ఎవరు క్లాస్మేట్, ఆ చిన్న పిల్ల ఇచ్చిన క్లూ, నేను చేసిన మిస్టేక్ మీ కేసు బ్రేక్ చూసారు. అదే అందుకే నేను ఎప్పుడైనా సీన్లోకి వెళ్ళిపోయినప్పుడు కూర్చుండిపోతాను. ఎక్కువ దేని మీద ఏదో ఒకటి మనం సార్ ప్రయత్నం ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి, చెప్తే మనకి అవ్వదు. చాలా కేసులు చెప్పాను, అలాంటి కేసులు చాలా చేశాను. చేస్తాడు నాకు ఏంటంటే అలాగుంటే మాత్రం ఎప్పటికైనా వచ్చేస్తుంది సార్. ఓకే, ఇప్పుడు చెప్పిన కేసు ఇంకా చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ పూర్ణచంద్ర గారు ఇక్కడ ఉన్నారా, నేను ఈ కేసులు చేస్తుంటప్పుడు గాజువాకలో ఎవరో ఒక నార్త్ ఇండియన్ గ్యాంగ్ వచ్చి తుపాకులతో తండ్రిని కొడుకుని వైపు నుంచి చంపి వెళ్ళిపోయారు. బంగారం రోబే తలార్వానిపాలెం అని ఉంది ఇక్కడ, గాజువాక పోలీస్ స్టేషన్ నిమిషంలో తలార్వానిపాలెం అని ఉంటుంది, ఇప్పుడు దువ్వాడ పోలీస్ స్టేషన్ అయింది. అక్కడ ఫాదర్ని కొడుకుని ఇన్ ఫ్రంట్ ఆఫ్ వైఫ్ని ముందు చంపేసి గోల్డ్ పట్టుకొని పారిపోయారు. ఆ కేసు అక్కడ వచ్చిన తర్వాత భార్యని కూడా చంపారు. భార్యని చంపలే, ఇంట్లోకి వెళ్ళారు, వెపన్లు చూపించారు, కమాన్ ఆడు హిందీలో మాట్లాడుతూ దేవో అని చెప్పేసి వచ్చిరాని తెలుగులో మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాక్కున్నారు. లాక్కున్న తర్వాత వీళ్ళు కొద్దిగా ఈ చనిపోయిన ఫాదరు కొడుకు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు,
ఈ కొడుకును ఈ ఇద్దరు కొడుకులు రివోల్ట్ అయ్యారు వాళ్ళు. రివోల్ట్ అయ్యేటప్పటికి ఫెస్టల్ తోటి కొట్టిస్తాడు. తండ్రి కొడుకు స్పాట్ డెడ్ ఇంట్లో పట్టుకెళ్ళిపోయారు. ఆ కేసు ఉండేటప్పుడు నువ్వు ఎక్కడ ఉండవద్దు, నువ్వు గాజువాక్ జాయిన్ అవ్వ అర్జెంట్. కానీ అప్పుడు గాజువాక్ నాకు పోస్టింగ్ ఇచ్చారు సిఐగా. అక్కడికి వెళ్ళి చెప్తే మీరు నమ్మరు సార్, ఆఫ్టర్ 1 year దట్ గ్యాంగ్ కాట్. ఎలాగంటే ఇంక అప్పటి నుంచి ఒక టీం పెట్టుకున్నాం, ఫోన్ పెట్టుకొని ఇంకా వెరిఫై చేస్తూనే ఉన్నాం. హిందీ వాళ్ళు ఎలాగుంటారు, పోర్ట్రేట్ పార్లర్ పెట్టాం, వాళ్ళు ఎలాగుంటారు, డంప్ కార్ తీసాం, టవర్లోకి వెళ్ళి తీస్తాం, అలాగలా తీస్తుంటే ఆడు కర్మకాలి. మళ్ళీ పరవాడ ఏరియాలో ఒక రాబరీ చేశారు. ఒక జంట వెళ్ళిపోతుంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ వైఫ్ పరవాడ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఆ నాలా పక్కనే ఆ జంక్షన్లో ఆపి తుపాకీ చూపించి లాక్కున్నాం. ఇక్కడ చెప్పిన సిమిలారిటీస్ వాళ్ళు చెప్పిన సిమిలారిటీస్ కలిసేసి అమ్మ ఇది ఈ గ్యాంగ్ దానికి కనెక్షన్ వస్తుందని చెప్పి ఆ యాంగిల్లో లాగిన తర్వాత ఒకప్పుడు మాకు ఆ బైక్ అయ్యింది. అదొకటి మాకు అక్కడ ఒకటి అయింది. ఈ తగరపల్లిలో ఏం చేశారు, ఒక టీచరు ఎన్ఆర్ఐ కాలేజ్ టీచరు అక్కడికి వెళ్తుంటప్పుడు ఆవిడ దగ్గర బైక్ లాగేసుకున్నారు, తుపాకీ చూపించి బైక్ లాగేసుకున్నారు. ఆ బైక్ లాగేసుకుంటప్పటికి అక్కడ అయిన బైక్ అక్కడ రాబరీ చేశారే పర్వాల, ఆ బైక్ ఇక్కడ పోయిన బైక్ మ్యాచ్ అయ్యింది. ఇప్పుడు ఈ బైకులు ఎక్కడున్నాయని చెప్పేసి అలా వెతుకుతుంటే మన రైల్వే స్టేషన్ పార్కింగ్లో ఈ బైక్ ఉంది, 2 స్కూటీ. మనం ఈ స్కూటీ ఉంది, ఈ స్కూటీ మీద అఫెండ్ చేస్తారు, వాళ్ళు హిందీ వాళ్ళే, హీలు హిందీ వాళ్ళే, మనకు అక్కడ డబల్ మర్డర్ చేసింది కూడా హిందీ వాళ్ళని మా బాగా వచ్చేసి మేము అక్కడ రైల్వే స్టేషన్ జంక్షన్ దగ్గర మా టీంని ఏం చేసాం, టీములు పెట్టి 2 రోజులు వాచ్ చేసాం. ఒకరోజు సాయంత్రం బండి పట్టుకున్నారు, వచ్చి బండి కోసం వచ్చారు, చుట్టుముట్టాం, ఫైర్ ఓపెన్ చేశాడు. మా సిటీలో వైజాగ్ రైల్వే స్టేషన్లో దట్ ఫెలోస్ ఓపెన్ ఫైర్. ఇంకా వెంటనే సెట్ అలర్ట్ చేస్తే వెంటనే ఒక నొదలలేదు, ఒకటి పట్టించుకున్నాం. తర్వాత చేసి తర్వాత వాళ్ళు పట్టుకున్నాం. ఆఫ్టర్ 1 year ఆ గ్యాంగ్ని పట్టుకున్నాం. ఎందుకండి వీళ్ళని చంపారు? బంగారం కోసం సార్. ఎలా తెలిసింది వీళ్ళింట్లో బంగారం ఎంత ఉందని? ఎమ్మో ఏం లేదు, తాగేసి వెళ్ళిపోవడం, ఎక్కడ దొరుకుతాలని రాబరీ చేయడం. దగ్గర 10-12 రాబరీ కేసులు డిటెక్ట్ అయ్యాడు. ఎక్కడ వాళ్ళంతా యూపీ. అందులోకి సిఏఎస్ఎఫ్ కానిస్టేబుల్ నీరజ్ కుమార్ అని చెప్పేసి అందులో గ్యాంగ్ మాస్టర్ ఆడు అక్కడి నుంచి కుర్రాన్ని తీసుకురావడం, ఇక్కడ ఎఫ్ఐఎల్ చేయించడం. యూపీ నుంచి యూపీ వాడు ఇక్కడ మన పోర్ట్లో సిఎస్ఎఫ్లో పనిచేసేవాడు సార్. చేసుకుంటూ ఒక ఇంట్లో ఉండేవాడు, పోర్ట్ క్వార్టర్స్లో ఉంటూ అక్కడి నుంచి ఫ్రెండ్స్ని తీసుకురావడం, ఇలాంటి పనులు చేస్తుండేవాడు. అది ఒక గ్యాంగ్. అదే మంచి ఆఫ్టర్ 1 year దొరికింది. గాజువాక దగ్గరికి వచ్చారు. నేను గాజువాక తర్వాత ఎంఈపీ పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్. అక్కడ కొన్ని రోజులు చేశాను. తర్వాత 3 town సార్. ఎంఈపీలో కొద్ది రోజులు చేశాను సార్. 3 town ఇచ్చారు సార్. అప్పటికి శివధర్ రెడ్డి గారు కమిషనర్, చంద్రగారు వెళ్ళిపోయారు, శివధర్ రెడ్డి గారు వచ్చారు. 3 townలో నేను ఉండేటప్పుడే హుదూద్ వచ్చింది సార్. బాగా అటాక్ ఎక్కడ ఇచ్చిందంటే, నేను డైరెక్ట్గా హుదూద్లో రోడ్డు మీద ఉండి ఫస్ట్ ఒక స్ట్రోక్ వచ్చింది మనకి. తర్వాత సాయంత్రం మళ్ళీ వచ్చింది. ఆ మధ్యలో బాగా బీచ్లో వెళ్ళిపోండి, మాట వినండి, మళ్ళీ వస్తుంది. కలెక్టర్ గారు చెప్పారు, సిపి గారు చెప్పారు, మళ్ళీ వస్తుంది, ఫోన్లో పని చేయట్లేదు. నా బండి పట్టుకొని తిరిగి మొత్తం అందరినీ చేశాను. అదొకటి డైరెక్ట్గా ఫేస్ చేశాను. ఆ రాత్రి అయిన తర్వాత ఉదయం సీఎం గారు వస్తున్నారు, మీరు అందరు చేయండి, ఒకరికొకరు ఫోన్లు లేవు, మా స్టాఫ్ని పిలిపించడం. అదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. తర్వాత ఎంబీపీ తర్వాత 3 town చేశాను. 3 town తర్వాత మళ్ళీ పిఎం పాలెం వెళ్ళాను. ఇక్కడికి ఈ పిఎం పాలెంలో అప్పుడు అతుల్ సింగ్ గారు కమిషనర్ గారు ఉండే, ఆయన వేశారు. ఇక్కడ కొన్ని రోజులు చేశాను సార్. చేసిన తర్వాత అమిత్ గారు వచ్చారు, సిపి గారు. సార్ కూడా అప్పుడు ఐఎఫ్ఆర్ అయింది, అదైంది. సార్ నేను ఎక్కువ రోజులు చేశాను, నాకు ఇంకా వెళ్ళిపోతానని చెప్పి అడిగి మరీ ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళారు? నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి సిఐడికి వెళ్ళిపోయాను సార్. ఎంతకాలం సిఐడి అండి? సార్ సిఐడిలో ఒక 2 years చేశాను సార్. వైజాగ్ సిఐడి. తర్వాత అంటే తర్వాత సిఐడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటెలిజెన్స్కి వెళ్ళాను సార్. ఇంటెలిజెన్స్కి వెళ్ళిన తర్వాత ప్రమోషన్ వచ్చింది. ముందు ఇంటెలిజెన్స్కి వెళ్ళాను, తర్వాత సిఐడికి వచ్చి సిఐడిలో ప్రమోషన్ వచ్చి మళ్ళీ డిఎస్పీగా కూడా ఇంటెలిజెన్స్లో చేశారు. ఓకే. ఇక్కడ చేసి ఇంటెలిజెన్స్లో ఉంటుండగా మళ్ళీ ఇక్కడికి లా అండ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ వచ్చాను. పిఎం పాలెం అంటే ముందు అనకాపల్లి చేశాను ఒక 6 months. మొన్న ఎలక్షన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఓకే సార్. సిఐడిలో ఏమైనా మంచి కేసులు ఉన్నాయండి? సిఐడిలో కేసులు ఉన్నాయి కానీ ఇంకా అది ఫైనల్ చేయలేదు సార్. అంతా అందులో వింగ్స్ ఉంటాయి మాకు. మీదే వింగ్ అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ వింగ్ ఉంది. ఓకే. అది కొంచెం ఏంటంటే యూఓడబ్ల్యూ ఎకనామిక్ అఫేర్స్ అని, అది లెంతీ ఇన్వెస్టిగేషన్, ప్రాపర్టీ సీజ్ చేయడం, చాలా కేసులు నాకు చేశాను, ఎక్కువ కేసులు చేశాను. కానీ ఇండివిజువల్గా ఫైనలైజ్ చేసి నేనంటూ చేసిందేం లేదు. ఆ ప్రాసెస్ అయితే ముందు తీసుకెళ్ళి. అనకాపల్లిలో గుర్తుందేమన్నా?
అనకాపల్లిలోనంతా ఎలక్షన్ ప్రాసెస్ సార్. అనకాపల్లిలో చాలా గట్టిగా చేశాం ఎలక్షన్ విఐపి మూమెంట్లో, ఇదే అదే అన్ని. అక్కడ మొన్న మాత్రం చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, అక్కడ ఎక్స్ డిప్యూటీ సీఎం గారు బూడిముత్యాల నాయుడు గారు అదే గ్రామంలో మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు వెళ్తేప్పుడు చిన్న రప్చర్ అయింది. అక్కడ దగ్గరుండి అది ఇష్యూ అవ్వకుండా మేము వాళ్ళని చాలా ఈ గ్రూపు ఆ గ్రూపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావాల్సిన ఇష్యూని గట్టిగానే ఆ రోజు మేము తక్కువ మంది ఉన్నా మేము మేనేజ్ చేసి ఇష్యూ అవ్వకుండా అనకాపల్లి తర్వాత ఇక్కడికి వచ్చారు. అనకాపల్లి తర్వాత ఇక్కడ ఏముందండి, పాత పయ్యం పాలెం ఉందా, మారిందా సార్? ఇప్పుడు పాత పిఎం పాలెం ఇదేని కాదు, కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం ప్రభుత్వం కానీ మన ఆఫీసర్లు కానీ చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. అలాగుంటే మాకు హ్యాపీ సార్. ఎవరికి భయపడవలసిన పని లేదు, ఎవరికి చేయక్కర్లేదు. మీరు ముందు అడిగారే ప్రజలు ఏం చేయాలి ఒక్కటే సార్, పోలీస్ పరంగా నేను ఏమనుకున్నానంటే, నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు మా పోలీసు మా దగ్గరికి స్టేషన్ దగ్గరికి మాకు న్యాయం కావాలని వచ్చిన వాడికి ధర్మంగా మనస్ఫూర్తిగా మనం చేస్తే ఏ టెంపుల్కి వెళ్ళక్కర్లేదు సార్. మనకి మన ఫ్యామిలీకి మంచి జరుగుతుంది. నేను ఎప్పుడు మా సిబ్బందికి నా కింద ఉండే వాళ్ళకి అదే చెప్తాను, నేను అదే ఫాలో అవుతాను. మన దగ్గరికి వచ్చే వాళ్ళకి మనకు తెలిసిపోతుంది సార్. ఇప్పుడు ఇద్దరు వస్తారు, ఈ భూమి నాదే అని ఒకటి అంటాడు, ఈ భూమి నాదే అంటారు. ఇద్దరిది కాదు కదా సార్, అందులో ఒకటి ఫ్రాడ్ ఉంటుంది, ఒకటి జెన్యున్ ఉంటుంది. ఫ్రాడ్ ఏదో జెన్యున్ ఏదో మనం ఎస్టాబ్లిష్ చేయాలి సార్. కానీ ఎక్కువగా ఇక్కడ సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి కదా. సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి సార్, అవన్నీ కామన్ జరుగుతుంటాయి. ఇక్కడ ఎలాగంటే సార్, సివిల్ డిస్ప్యూట్స్ మీరు ఉంటారు, మీరు ఏదో ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు ఒక ల్యాండ్ కొనుక్కొని అమెరికాలోనో ఎక్కడో లండన్లోనో ఉంటారు. మీరు మీ ల్యాండ్ ఉన్నది అనుకుంటారు, మీరు అన్నీ బాగానే ఉంటాయి. ఒక 1 ఫైన్ డే ఎవడో వస్తారు, ఇక్కడ బ్రోకర్స్ ఎవరు తయారవుతారు, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తారు. పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు, బాబు మీ రెవెన్యూ రికార్డులు చూస్తారు. ఏముంటుంది సార్, ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కూడా రెవెన్యూ రికార్డులో ఎవరిదో ఇక్కడ లోకల్ పేరే ఉంటుంది, కానీ ఆల్రెడీ మారిపోతుంది కదా. పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక డాక్యుమెంట్ రాయి, నువ్వు అంటే తండ్రి కొనుక్కొని అమెరికాలో ఉన్నాడు, తండ్రి అమ్మినాడు, కొడుకు దగ్గర కొనుక్కొని వచ్చి ల్యాండ్లోకి వెళ్ళిపోతాడు. అదే సార్, నేను రెవెన్యూ వాళ్ళు ఏమంటారు సార్, ఎంఆర్ఓ గారి దగ్గరికి ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, మురళీ గారు కొనుక్కున్నాను నేను, మీరు ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందా కాదని మీరు అడిగారంటే, మాది అప్పలరాజు గారి పేరు మీద ఉందని మీకు తెలుస్తుంది. ముందు అడిగే మీరు లెటర్ పెడతారు, ఎస్ యాజ్ పర్ అవర్ రెవెన్యూ రికార్డ్ దిస్ ల్యాండ్ ఏమని వాళ్ళు ఇస్తారు. సార్ మీరు రెవెన్యూ వాళ్ళు వెరిఫై చేసుకున్నాం సార్, అన్ని కరెక్ట్ చేసుకుని ఇక అసలైన వారసుల దగ్గర కొన్నా. కొన్ని అమ్మినోడు తెలుసు, మా నాన్న అమ్మేసాడు, నాకు అమ్మేసిన తర్వాత డబ్బులు వస్తాయి కదా, 2-3 లక్షలు ఇస్తారు, ఇచ్చేసి ఒక సంతకం పెట్టమంటారు అంతే అనేసి దాంట్లోకి వెళ్ళి ఫైట్ చేయడానికి వెళ్తారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, పోలీసులు మనం అక్కడ వదిలిస్తే ఇది సివిల్ ఇష్యూ, మీరు కోర్టుకు వెళ్ళిపోండి అంటే పాప మన రియల్ గా కొనుక్కుని వచ్చేవాడు ఎవరు సమాధానం చెప్తారు? అక్కడే మనం ఉండాలి. సివిల్ ఇష్యూ కాదు బాబు, ఇద్దరు ఒక ల్యాండ్ పెడుతున్నారంటే ఒక ఫ్రాడ్ ఒకటి చేశాడు, ఆ ఫ్రాడ్ ఎవరు చేశాడంటే మనం వెనక్కి వెళ్తే వచ్చేస్తుంది సార్. అందువల్ల సివిల్ డిస్ప్యూట్స్ అంటారు కదండి, మీకు ఒక ఎస్ఓపి ఉంది, దాని ప్రకారం సార్ ఇప్పుడు ఎస్ఓపి ఉన్నది అదే ఆఫీసర్ నాలెడ్జ్లో పెట్టాలి, మనం కూడా సిన్సియర్ చేయాలి. ఇప్పుడు సివిల్ డిస్ప్యూట్ బాబు నువ్వు కోర్టుకు వెళ్ళిపోవా, నేనేం చేయాలంటే పాపం నిజం కొనుక్కున్న దేవుడు ఎవరు చెప్పుకోవాలి సార్, కోర్టుకు వెళ్ళాడు ఇంకెవడు రౌడీ సార్. మరి ఇంకంతే లాస్ట్ కర్మకాలు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర సెటిల్మెంట్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన కొనుక్కుంటప్పటికి అది ఎంత 10 లక్షలు ఉంటుంది, ఇప్పుడు ₹1,00,000 10 లక్షలు కొన్నాలే కోటి వస్తుంది అన్నట్టు, నాకు ఒక 40 లక్షల లాభం వచ్చింది, నాకు 50 ఇచ్చాడు, అనవసరంగా ఇంకో 50 లక్షలు తీసుకుంటాడు. మీకు అర్థమైంది కదా సార్? అలాగే జరిగిన విషయాలు ఉన్నాయి. కాకపోతే అంటే ఇప్పుడున్న ఆఫీసర్ కూడా దానికి ఒక ప్రీ లిటిగెన్సీ సెల్ నుంచి ఒక సెల్ ఓపెన్ చేశారు, అవన్నీ అక్కడ పంపిస్తున్నారు, వెరిఫై చేస్తున్నారు. యాజ్ పర్ లా ఏమన్నా మిస్టేక్ ఉంటే దాని ప్రకారం చేపిస్తున్నారు. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, మనం ఏ గుడికి వెళ్ళక్కలేదు, ఈ పొల్యూషన్లో కరెక్ట్గా న్యాయం చేస్తే వాళ్ళ ఆఫీసులే మనకు దేవుడికి ఇచ్చినట్లు అంటే. కానీ ఈ పోలీస్ స్టేషన్ ఉద్యోగం అన్నది, పోలీస్ ఉద్యోగం అనేది థ్యాంక్లెస్ చెప్పండి, కానీ సార్ అనిపిస్తుంటుందా సార్? థ్యాంక్లెస్ జాబ్ అని కాదు సార్. ఇప్పుడు నేను చెప్తాను కదా, నేను నర్సన్నపేట ఎప్పుడు చేశాను, 2000లో చేశాను సార్. మీరు నమ్మరు సార్, అక్కడికి వెళ్తే ఎక్కడన్నా కనిపించారు అనుకోండి, 2 చేతులు పెట్టి దండం పెడతారు సార్, మీరు మాకు ఆ రోజు ఇచ్చేసారని చెప్పి. అది ఇంకా చాలు సార్ మనకి. ఇంకా ఎక్కడ ఇప్పుడు నేను 2వ సారి ఎక్కడికి వెళ్ళాం అనుకోండి, మీరు చెప్పాను కదా, వెళ్తే ఇప్పుడు మనం నమ్మాలి ప్రజలు, ఈయన వచ్చాడు. నేను ఒకటే సార్, ఏదైనా ఉంటాను కానీ డెఫరై వెళ్ళిపోతాను, కానీ తల వంచి అది ఆ బ్రహ్మదేవుడు పోయినా నేను ఇంకా మారిపోతాను, అక్కడి నుంచి వెళ్ళిపోతాను, కానీ తప్పు అయితే చేయను. పోలీస్ ఉద్యోగాలు నేను చూస్తాను సార్, మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ అదే చెప్తాను, మనకు పవర్ ఇచ్చాడు అంటే, దేవుడు పవర్ ఇచ్చాడంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు, ఆ పవర్ని సక్రమంగా ఉపయోగించి న్యాయం చేయమని, అవసరమైన వాడికి ఎవరికైతే జస్టిస్ ఉందో వాళ్ళకి న్యాయం చేయమని. ఆ పవర్ని ఉపయోగించి నువ్వు రాంగ్ చేసావా, 2వ రోజే నేను చూశాను, మా సీనియర్ ఆఫీసర్లు చూశాను, వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి చాలా దారుణమైన పరిస్థితులు ఫేస్ చేసిన ఆఫీసర్లు చూశాను. అప్పుడు నేను అనుకుంటాను, ఈయన ఉద్యోగం చేసినప్పుడు ఎలా చేశాడు, కరెక్ట్గా ఉండేవాళ్ళ లైఫ్ చాలా మంచి లైఫ్, ఆయన ఉద్యోగం చేసినప్పుడు ఎలా చేశాడు, ఈ 2 రికలెక్ట్ చేసుకుంటే మనం ఎప్పుడు రాంగ్ స్టెప్ వేయం సార్. ఓకే, ఇప్పుడు ప్రజల్లో ఉన్న తప్పుడు, ప్రజలు ఉంటారు సార్, ప్రభుత్వాలు ఉంటాయి, నాయకులు ఉంటారు, ప్రజలు ఉంటారు, ఇదంతా ఒక గేమ్.
గేమ్ అని చెప్పేసి అందరూ వెళ్ళిపోతుంటారు, మనం వెళ్ళిపోకూడదు. కొన్ని దగ్గరలో ఇబ్బందులు వస్తుంటాయి సార్, చెప్తుంటా, కానీ కొంతవరకే. ఎంతవరకు ఎవరైనా చెప్పారనుకోండి, ఒకరికి అన్యాయం చేసి ఒకరికి న్యాయం చేయండి సార్, ఇప్పుడు చేయకూడదు. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళకి ఇద్దరికి న్యాయం చేయడం కష్టం కదా సార్. ఇద్దరికి న్యాయం చేయడం కాదు, చెప్పాలి సార్ అడిగి, బాబు నువ్వు ఇది వచ్చావు, నీ మిస్టేక్ ఇది ఉంది, మరి తప్పదు, యాజపర్లా మా చేతులు ఇంకా చేయడానికి లేదు, నువ్వు వినేవారు ఉంటారా? ఉంటారు, వినకపోతే అంతే సార్, అని ఫిక్స్ చేసేస్తాం. ఇంకా వినేవాళ్ళు కాదు. ఇప్పుడు చెప్తారు సార్, మీరు వచ్చారు మురళీ గారు, మీరు నాకు అప్పలరాజు గారు తెలుసా అండి, మా బ్రదర్ అండి, కొద్దిగా చూడండి సార్. చెప్తాను, మురళీ గారు లేదు సార్, మీ బ్రదర్ వచ్చాడు, ఇలా జరిగిందని చెప్పాలి. మేము చెప్పకపోతే వినకపోతే మనం ఏం చేస్తుంటాం సార్, అలాగని బెండ్ అయిపోయి వచ్చేసాం అనుకోండి, ఆ పాపం మనం ఎందుకు చేసుకోవడం? కరెక్ట్, మీకు అర్థమైంది అంతే. మరి అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎంతమంది పోలీసులు ఎన్నిటిలో అన్యాయంగా ఇరుక్కుంటున్నారు కేసుల్లో, అట్లా ఎందుకు అంత అవసరం మనకి? ఇక్కడ కాదు ఇంకో దగ్గర ఉద్యోగం చేసుకుంటాం. కానీ అందరూ వీళ్ళగా ఆలోచించాలి సార్, మీకు చెప్తున్నాను కదా, ఆలోచించకపోవడం వల్లే కదా ఇప్పుడు సొసైటీలో ఎంత. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక మాట చెప్తున్నాను సార్, పోలీస్ అనేది పోలీసే ఉంటారు, ఒకరు వస్తారు ఈ పోలీసులు మీ నమ్మ అంటారు, మళ్ళీ తర్వాత వాళ్ళు వస్తారు వీళ్ళు నమ్మ అంటారు. అంటే అర్థం ఏంటి సార్ చెప్పండి, పోలీసే మారట్లేదు కదా. కానీ ఇదే పోలీసులు అందరూ అన్ని వాడుకుంటారు. మరి అంతే మీకు చెప్తాను, ఇక్కడ మనం ఉండేటప్పుడు ఇష్టం వచ్చినట్టు మనం బెండ్ అయిపోయి అన్ని మనం చేసుకొని అన్లెస్సలు మన లైఫ్ పాడు చేసుకోకూడదని చెప్తుంటాం. చట్టం ధర్మం న్యాయం ఏది ఉంటే చేయాలి, చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు అక్కర్లేదు అనుకోండి వెళ్ళిపోతాం, ఏముంటుంది సార్ మనకి, ఎక్కడున్నా మన శాలరీ వస్తుంది, మనం హ్యాపీగా చేసుకుంటాం. లా అండ్ ఆర్డర్ కన్నా ఇంకా ఈజీ జాబులే కానీ ఎంతకన్నా కష్టం జాబులు ఉండవు సార్. మీకు చెప్తున్నా కదా, అలాగని చెప్పేసి చేయకుండా ఉండాలని నేను ప్రజలకి. పోలీసులు అనగానే హోంగార్డ్ దగ్గర నుంచి డీజీపీ వరకు మీరందరూ కరెక్ట్గా ఉద్యోగం చేస్తున్నారంటే మీ భార్యలు ఇంట్లో ఉండి మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూడబట్టి మీరు రోడ్ల మీద ఉద్యోగం చేస్తారు. ఒక పండగ కానీ ఒక పబ్బం కానీ ఏది ఉండదు. ఆ పండగ నాడు మీరు రోడ్డు మీద ఉంటారు, మీ కుటుంబాలు జాగ్రత్తగా ఉంటారు. మీ పిల్లలు దారి తప్పకుండా బాగా చదివిస్తూ చేస్తుంది మీ భార్య, అంటే మీరని మీ అలా అదంతా వాస్తవం ఉంటారు కదా? 100% సార్. అటువంటి వైఫ్లకి మీరేం చెప్తారు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా సిస్టర్ వాళ్ళ పాపకి ఒక పోలీస్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ సంబంధం వస్తే మా వైఫ్ మా సిస్టర్ చెప్పింది, దయచేసి వదిన వద్దు, నేను ఫేస్ చేస్తాను, తన నాలప్ చేయకు. మీరు అంటారా ఎందుకు అలా చెప్పండి, ఎందుకు అది హ్యాపీగా ఇంకో జాబ్ అంటారు, చూస్తాను కదా ఇంకా తెలుసుండి నేను వాళ్ళని ఎందుకు ఇందులో పెట్టడం అంటే వాళ్ళు తెలుసు. కానీ మీరు పోలీస్ స్టేషన్లో ప్రజల కోసం పనిచేస్తుంటే నీ పిల్లలు దారి తప్పకుండా కాపాడేది, ఇల్లు చక్కగా పెట్టేది ఆవిడే కదా. 100% అటువంటి భార్యలకి మీరేం చెప్తారు? భార్యలకి ఏం చెప్తా, ఇంకా చెప్పలేను సార్ మాటలతో. ఇంకా నిజంగా చెప్తున్నాం కదా వాళ్ళకి. సార్ ఒకరోజు 10 గంటలకు వెళ్తాం, ఒకసారి 2 గంటలకు వెళ్తాం, ఒకసారి తెల్లవారుజానికి వెళ్తాం. ఎప్పుడైనా పాపం తలుపు తీయవలసింది వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు వస్తారు. ఒకసారి క్యారేజ్ ఇమ్మంటాం, వద్దనేస్తాం. భోజనం అది అంటారు, ఫోన్ చేయొచ్చా, నేను భోజనంకి ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు సార్. ఇప్పుడు ఏదైనా వచ్చి రాత్రి వచ్చాను, మాకు ఇన్స్పెక్షన్ అయింది 1 గంట వరకు, అప్పుడు ఇష్యూ అయింది, తెల్లవారుజాము 5 వరకు ఆ స్పాట్కి వెళ్ళిపోయాను. మనం వెళ్ళినప్పుడు అడిగారు, ఒక మాట చెప్పొచ్చు కదా, నేను పడుకుంటాను కదా, ఎప్పుడు వస్తారని రెడీగా ఉన్నాను అంటారు. ఎలా చెప్తాను సార్ నాకు, అంటే వాళ్ళ త్యాగం ఇది అంతే. మరి లాస్ట్ నైట్ మీకు చెప్తాను కదా, మీ ఈ ఇష్యూ మరి వాళ్ళకి చెప్పలేదు, నాకు తెలియదు పాపం. ఏంటంటే నాకే తెలియదు, నాకు ఇష్యూ వస్తుంది, నేను నాకు ఉండాలని నాకే తెలియదు ఆ ఇష్యూ. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ సార్? డిపార్ట్మెంట్కి నేను చెప్తున్నాను సార్, చాలా చాలా ధర్మమైన ఇందులోకి ఉద్యోగం రావాలంటే అదృష్టం ఉంటే వస్తుంది సార్. ఇది ప్రజలు ఒక మాట వ్యాసి గారు మాకు క్లాస్ 91లో మా అకాడమీకి వచ్చి ఒక మాట చెప్పారు సార్. అందరిని అడిగేవారు ఏంటారు, నాకు వెంకటరెడ్డి అని చెప్పి నల్గొండ డిస్ట్రిక్ట్ వాడు మా బ్యాచ్మేట్ అడిగాడు, సార్ పోలీస్ని అందరూ ఎందుకు తిట్టుకుంటారు సార్ అని వ్యాసి గారిని ఒక మాట అడిగారు. ఆయన అందరిని ఎగ్జామ్ చెప్పాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, డాక్టర్ డబ్బులు తీసుకుంటాడు, తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు, జబ్బు నయమని దండం పెట్టి వెళ్తాడు. అలాగే అన్ని డిపార్ట్మెంట్ చెప్పుకొస్తే పోలీస్ ఏం చేస్తాడు, ఈయన్ని తంతో వాడిని తంతో, నీకు ఎందుకు మెచ్చుకోండి, నువ్వు మెచ్చుకోవాలి, నేను గౌరవించాలి, నువ్వు ఎందుకు ఆ ఫీలింగ్ వస్తావు, నీ డ్యూటీ చేసావు, నువ్వు ఫీల్ అవ్వు, నువ్వు సంతోషపడి అంటాడు అంతే. అదే నాకు గుర్తొస్తుంది సార్. ఇప్పుడు ఆడెవడో మనకు వచ్చి ఆయన మెచ్చుకోవాలి, ఆయన ఇప్పుడు సార్ తప్పు చేసిన గన్యం చెప్పిపోతే నీ డ్యూటీ నువ్వు చెప్పేవాడు, అటు పూర్తాడేటి మనం బయటికి వెళ్ళి గేట్ నుంచి తిట్టుకొని వెళ్తుంటాడు. అయినా వాళ్ళెవరు మీకు బంధువులు కాదు, శత్రువులు కాదు, ఏమి కాదు, లేని కోపాన్ని మీకు తెచ్చుకొని మాట్లాడాలి. ఇప్పుడు గట్టిగా మళ్ళీ మాట్లాడామనుకోండి, ఎలాగ ఇప్పుడు అబాండర్ లగేస్తుంటే ఈయన వాళ్ళు మేనేజ్ చేస్తారు, ఎవరితో చెప్పించారు, లేకపోతే ఎంత డబ్బు ఇచ్చి కొనిస్తారు. నిజం సార్ ఇది. అలాగా ఈ విధమైన ఇప్పుడు మీరు నమ్మరు, ఇంతకు ముందు రోజులు అలాగ ఉండి ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం మేము. ఎవరైనా వచ్చారనుకుంటే బాబు నువ్వు వీడియో మొబైల్ తీసుకో చెప్పు, ఎందుకంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకో ఆ సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్. అర్థమైందా? కొన్ని చర్యల్లో టెక్నాలజీ పెరిగింది, మంచిది. అది ఏముంటుంది, మా దగ్గర మా హాల్లో సీసీ కెమెరా పెట్టుకుని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా, ఎవడు ఎన్ని గంటలకు వస్తున్నాడో, ఎన్ని గంటలకు వెళ్తున్నాడో, ఎవరు వచ్చారో
లేకపోతే ఇక్కడికి వస్తాడు, ఇక్కడ తీసుకొని పాయిజన్ తీసుకొని చేస్తానని బెదిరిస్తారు, కత్తి తీసుకొని పొడుచుకుంటాను బయట, కెరోసిన్ పట్టుకొని పోసుకుంటాను బెదిరిస్తారు. ఇవన్నీ చాలా మాకు ఛాలెంజింగ్ జాబ్ సార్. సార్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మరి డిపార్ట్మెంట్ రావాలంటే? సార్ 100% రావాలి సార్. వచ్చిన తర్వాత నువ్వు వచ్చే ప్రతి నేను ఒకటి సార్, నేను ఎస్ఐని నేర్చుకుంది ఏంటంటే, నేను భోజనంకి వెళ్ళాను అనుకో, పోలీస్ స్టేషన్లో వెయిటింగ్ ఉన్నారంటే నాకు అక్కడ భోజనం చేస్తే వాళ్ళే గుర్తొస్తారు సార్. వాళ్ళ పిల్లలు పెట్టుకొని ఉంచను, అందరినీ డిస్పోజ్ చేసి వెళ్తాను పోలీస్ స్టేషన్. నేను మా ఎస్ఐలకి సిఐలకి అదే చెప్తాను. ఎప్పుడు కూడా అది పాపం కొట్టేస్తుంది. అక్కడ ఒక మనిషి, ఒక ఆడ మనిషి ఉందనుకో, ఒక్కసారి మీ మదర్ని ఊహించుకో. మన మదర్ అక్కడ ఉంటే నీ ఫీలింగ్ ఎలాగ ఉంటుంది? మన ఫాదర్ మగాడు ఉన్నాడు అనుకో, మీ ఫాదర్ అనుకో, చిన్నోళ్ళు ఉంటే మీ బ్రదర్ని ఊహించుకో. నువ్వు తప్పు చేయవు, నువ్వు తప్పు చేయాలని నీ కాన్షియస్ పర్మిట్ చేయదు. అలా చేసినప్పుడు మన భయం ఉండదు సార్. నాకేముంటుంది సార్ ఇక్కడ, ఏం భయం ఉండదు. ఇక్కడ కాదు ఇంకో దగ్గర చేసుకోవడం ధైర్యంగా ఉండాలి. కాకపోతే ఏంటంటే మనం మరీ కొట్టడాలు చేయడాలు చేయకుండా యాజ్ పర్ లా చెప్పాలి. వినకపోతే మనం మంచి యాక్షన్ పెట్టి చేస్తుండాలి. లిటిగెంట్స్ వస్తుంటారు సార్, పోలీసులను ఎవరో ఉపయోగించుకుంటారు సార్. లిటిగెంట్స్ తోటి, క్రిమినల్స్ తోటి. మీరు డీల్ చేసేది ఎవరు చెప్పాలి? డైలీ క్రిమినల్స్ తోటి, క్రిమినల్ కొంతమంది తోటి, జ్యుడిషియరీ వాళ్ళతోటి, అడ్వకేట్స్ తోటి, మొత్తం ఈ రైట్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిస్టులతోటి అందరూ రోజు వచ్చి లా చెప్తుంటారు. వాళ్ళు ఒకసారి మీరు ఉంటారు, ఒకసారి ఒక మాట చెప్పేస్తారు. అక్కడ అంతమంది మీరు చూశారు కదా, ఒక ఆఫీసర్ ఎంతమంది డిస్పోజ్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక బాధ చెప్తారు. నువ్వు ఇలా ఉన్నామంటే అలా ఒప్పుకోరు. ఒక టైం కూడా ఉంటుంది దానికి, చెప్తూనే ఉంటారు వాళ్ళు. ఒప్పుకుంటారు. లేదంటే ఈ ఎస్ఐ వినట్లేదండి కాదు, వినట్లేదని చెప్పి మనల్ని ఎట్రిబ్యూట్ చేసేస్తారు. అమ్మ మా మాట వినట్లేదు, వాళ్ళ మాట విన్నాడు, ఇది మేనేజ్ చేసాడు అంటారు. నా దగ్గరికి వస్తారు, సార్ మీ సిఐ గారు వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు. తర్వాత ఏం మాట తప్పు చేస్తే అడిగాడు కదా, మరి ఏంటి వినరు ఇంకంతే. ఇది ఇంకా ప్రజలు మారాలి సార్. అంటే ఏంటంటే ప్రజల్లో ఎప్పుడైతే, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఎందుకు సార్ చట్టం అంత ఎఫెక్టివ్ నడుస్తుంది, మన దగ్గర అంత ఎఫెక్టివ్ ప్రజలకు అవగాహన ఉంది, అక్కడ మనకు లేదు. అక్కడ మన దగ్గర లేదు. ప్లస్ ఉన్న వాళ్ళు కూడా ఏవైనా మేనేజ్ చేయొచ్చు అని ఒక భావనలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా సార్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు సీసీ కెమెరాలు ఇంతకుముందు ఉండేవి కాదు. ఇంతకుముందు నేను కొన్ని కంట్రీస్లో చదివాను, ఒక 1 కిలోమీటర్ ట్రావెల్ చేసాడంటే 5-6 ప్లేసుల్లో రికార్డ్ అవుతుందంట ఒక పర్సన్. అవునండి, అక్కడ వేరు. ఇంతకుముందు మన వైజాగ్ సిటీ అంతా తిరిగినా ఎక్కడ రికార్డ్ అవ్వదు, సిటీ అంతా తిరిగినా. ఇప్పుడు పెడుతున్నారు కెమెరాస్, సీసీ కెమెరాలు పెట్టడం, టెక్నాలజీ అంతా ఇంప్రూవ్ చేయడం. వాళ్ళతో మనం కంపేర్ చేయలేము సార్. ఎందుకంటే అక్కడ పోలీస్ ఆపగానే, పోలీస్ స్టాప్ అనగా స్టాప్ చేస్తాడు బండి, నెక్స్ట్ హ్యాండ్స్ అప్ అంటే హ్యాండ్స్ అప్ చేయాల్సింది. ఇక్కడ మనం ఆపితే ఆపడం ఒకటి, ఆపినా మనందు మీ పేరు చూసి నేనెవనో తెలుసా అని ఆర్గ్యూ చేస్తాడు. ఇన్ని రకాలు ఉంటాయి ఇక్కడ చాలా సార్. ఇప్పుడు కూడా సార్ నేను చెప్తున్నాను ఒకటే, వ్యవస్థలు మారాలి సార్, ప్రభుత్వ వ్యవస్థలు కూడా. ఎందుకంటే అందరికీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఇది మన సమాజం, మన పిల్లల భవిష్యత్తు, ఫ్యూచర్ భవిష్యత్తు. ఇది ఒక్కసారి పోలీస్ వ్యవస్థను వీక్ చేసినా ఎవరికో నష్టం కాదు, సమాజంకే నష్టం, మనకే నష్టం. ఇప్పుడు మీకు అధికారం ఉంది, ఇప్పుడు మీరు మురళీ గారిగా మీకు ఉంటుంది, తర్వాత మీ పిల్లలకి బాగోకపోతే నాకే అది ఎఫెక్ట్. అది అందరూ ఆలోచించారు సార్, నాయకులు కానీ, అధికారులు కానీ, ప్రజలు కానీ. ఇది వ్యవస్థను ఎప్పుడు కూడా మనం డిటేరియేట్ చేయకూడదు, అంటే తగ్గించకూడదు. ఇలా పవర్ తప్పు చేసినా కూడా నిలబెట్టాలి. ఒక అధికారి తప్పు చేసినంటే ప్రజలు తిరుగుబాటు చేయాలి. అప్పుడు తప్పు చేయడానికి భయపడతారు అందరూ. ఆ విధంగా ఆ విధమైన జవాబుదారీతనం అధికారులు వ్యవస్థలను తీసుకొచ్చినప్పుడు సొసైటీకి మేలు జరుగుతుంది సార్. తప్పు చేసినా మాట్లాడకపోవడం, ఎవడో మన ఇంటికి ఎందుకు వచ్చి మనకేం సంబంధం లేదు, పక్కింటోడు ఇష్యూ కదా అని వదిలేయడం, ఆ విధంగా వదిలేయకూడదు సార్. బాగా సపోర్ట్ చేయాలి. రోడ్డు ఎక్కాలి ఏదైనా జరిగితే, తప్పు చేస్తే ప్రజలు మాకు ఉంటారు, తప్పు చేశారు పోలీసు సపోర్ట్ వస్తాను, మాకు ధైర్యం ఉంటుంది. ఇంకా అంతే కదా సార్. తప్పు చేసినా చేయకపోయినా అలా ఉండిపోతుంటే ఇంకా సమాజం అలాగే అయిపోతుంటుంది. మా బాధ ఇంకేం లేదు, కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో ఎలాగలే అని చెప్పి మేము అస్సలు అదే చెప్తాం. మేము ఇంకా ఆల్మోస్ట్ కొన్ని రోజుల్లో ఎండింగ్లోకి వచ్చేసాం. ఇప్పుడు మీరు ఛాలెంజ్ ఏంటంటే నిలబడండి. ఇప్పుడు ఫర్మ్గా నిలబడిపోతే ఎవరైనా చేస్తారు సార్. ఇప్పుడు మీరున్నారు, మీరు చేయకపోతే నన్ను పెడతారు, నేను చేయకపోతే తప్పు నేను చేయనండి ఇంకోటి పెడతారు. ఎవడైనా అక్కడికి వచ్చి మన ర్యాంకే చేయాలి కానీ ఇంకోటి చేయడు కదా. చేయడు, మనకు ఉద్యోగం తీస్తాడు తప్ప మన గురించి తీయడు కదా సార్. ట్రాన్స్ఫర్ చేస్తారు, నేను వచ్చేసి నేను ఆ పని చేసేస్తానులేండి, మీకు ఎందుకు నేను చూసుకుంటానులేండి అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. అవును, ఎవడో ఒకటి పనికిమాల పనులు చేయడం వల్ల ఆ పనికిమాల పనులకి ఎవరు మనం సహకరించడానికి సమాజం, దానికి ప్రజలు బుద్ధి చెప్పాలి. నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు, మంచి వాళ్ళు మంచినట్టు సపోర్ట్ చేయాలి. ప్రజలు ప్రశ్నించే తత్వం రావాలి. రావాలి సార్. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు కొంచెం వస్తుంది కానీ ఇంకా ఓపెన్గా రావాలి. ఇప్పుడు అంటారే ఏదైనా మనకి తెలివైన వాళ్ళందరూ కూడా కాముగా ఉంటే క్రిమినల్స్ అంతా రోడ్ల మీదకి వస్తారని చెప్పి, అలా కాకుండా వీళ్ళు రావాలి. క్రిమినల్ అనేవాడికి సమాజంలో చోటు ఉండదురా వాడికి అన్నట్టు ప్రజల్లో రావాలని. వచ్చినప్పుడు భయపడతారు. ఇంకా ఏ నేరం చేశారనుకోండి ఇంతకుముందు, అలా చేస్తే వస్తుంది సార్. మీరు ఇన్ని
చేశారు, ఇన్ని ఇంటర్వ్యూలు చేశారు, ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు కాబట్టి మంచి జరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటాం. ఇంకా మా మురళి గారు ఎక్కువ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పోలీసు ఉద్యోగానికి అదృష్టం ఉంటేనే వస్తుంది అంటున్నారు అప్పలరాజు గారు. వచ్చిన తర్వాత మనం ఏమి చేయకపోయినా, దేవుడి గుడికి వెళ్ళకపోయినా, మనకు నీతిగా, నిజాయితీగా, నిబద్ధగా పనిచేస్తే ఖచ్చితంగా బాధితులు ఇచ్చిన ఆశీస్సులే మనకి దేవుడిచ్చిన వరంగా భరిస్తా అంటున్నారు అప్పలరాజు గారు. గుళ్ళకి వెళ్ళక్కలేదు, చర్చికి వెళ్ళక్కలేదు, మసీదు వెళ్ళలేదు, మీ దగ్గరకు వచ్చిన బాధితుడికి న్యాయం చేయండి చాలు అంటూ అప్పలరాజు చెప్తారు. వాళ్ళు ఇచ్చిన ఆశీస్సులే మన కుటుంబాలకు కూడా మంచి పేరు వస్తాయి. రేపు పొద్దున సమాజం బాగుపడాలంటే ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఎంత ఉందంటూ అప్పలరాజు గారు చెప్తారు. ఇది అప్పలరాజు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.